మీ పేరు పేరున కన్నారావు నాయుడు ఉండవల్లి. కన్నారావు నాయుడు అన్న. మీ ఊర్లో మొత్తం ఎన్ని ఎకరాల భూములు ఉన్నాయి? పూలింగ్ కోసం అని 1100 ఏకర్స్ డిక్లేర్ చేశారండి 2015లో. అప్పటి నుంచి కష్టపడుతున్నా కూడా 250 ఎకరాలే పూలైనాయి. 250 ఎకరాలు మాత్రమే పూలైనాయి. దాంట్లో ఒక 50 ఎకరా ఎండోమెంట్స్ ల్యాండ్, 50 ఎకరాలేమో ఎస్ఎన్ ల్యాండ్స్. పెద్ద రైతులు ఒక ఎంపీ గారిదేమో ఒక 50 ఎకరాలు. ఎంపీ గారికి ఒక 50 ఎకరాలు ఉందా? ఎంపీ గారు గోగరాజ్ గంగరాజు. ఇద్దరు సెటిలర్స్, పారిశ్రామికవేత్తలు, ఎంపీలు. మిగతాది అంటే అసైన్డ్ ఎండోమెంట్ భూమి. లోకల్ గా ఉన్న వాళ్ళు ఎవరైతే ఇవ్వలేదు. 250 ఎకరాలు మాత్రమే 1100 ఎకరాలకి ఈ అన్ని కేటగిరీస్ లో అప్పట్లో జరిగింది. కరకట్ట మీరు 2022లో మీరు ఒక ప్రాజెక్ట్ ఓపెన్ చేశారు. కరకట్టను ఎక్స్పాన్షన్ చేస్తానికి 150 crores తోనే మీరు ఎక్స్పాండ్ చేస్తా ఉన్న దానికి విత్ స్లూయిస్ విత్ కొండవీటి వాక్ కూడా ఉంది ఇంక్లూడెడ్. బట్ వీడు ఇప్పుడు పెట్టే ప్రాజెక్టు 1100-1200 కోట్లు పెట్టి ఈ సీడ్ యాక్సిస్ రోడ్ అన్నారు. సో నా వ్యక్తిగత అభిప్రాయం అయితే సీడ్ యాక్సిస్ రోడ్ అవసరం లేదండి. వెంకటపాలెం నుంచి కరకట్టను తీసుకుని వచ్చేసి మీరు చెప్పిన ప్రాజెక్టు ప్రకారం తీసుకొచ్చి సీతానగరం దగ్గర కలపచ్చు. కానీ వాళ్ళు ఒక పట్టుదలతో ఉండారు ఎట్టయినా తీసుకోవాలని. 2015 నుంచి 2018లో కోర్టు కేసు వేసాము. ఇప్పుడు కూడా కోర్టు కేసు వేసాము వ్యక్తిగతంగా కానీ ఒక 10 మంది కలిసి. సో సీడ్ యాక్సిస్ రోడ్ అనేది అనవసరం అండి. పెద్దది 8 లేన్ అంటారు, ఒకసారి 6 లేన్ అంటారు, ఒకసారి ఫ్లైఓవర్ అంటారు. ఇప్పుడు దీని అవసరం లేదండి. బైపాస్ రోడ్ ఉంది, దట్ ఈస్ నౌ కాల్డ్ నేషనల్ హైవే. సో ఈ సీడ్ యాక్సిస్ రోడ్ అనేది అవసరం లేదు. కానీ ఎలా నమ్మిస్తున్నారంటే మన జనాభాని, మీరు అది ఇచ్చేస్తే మిగిలిన వదిలేస్తామనే టైప్ ఇస్తున్నారు. కానీ మేము 2018 మేము కోరింది కూడా అదే, మీరు ల్యాండ్ కావాల్సింది రోడ్డుకు తీసుకోండి, మిగిలిన వదిలేమని. ఈ రోజు వరకు కూడా ఎవరు కూడా అఫీషియల్ గానీ అన్అఫీషియల్ గానీ యాక్సెప్ట్ చేస్తలేరు ఆ ప్రపోజల్. కంటిన్యూస్ గా అక్విజిషన్ చేస్తున్నారు. మా ఊరికి 5 నోటిఫికేషన్ ఉంది ఇప్పుడు, 5 నోటిఫికేషన్. ఇంతకుముందు మన టైంలో కరకట్ట రోడ్ వైడనింగ్ అప్పుడు ఎన్ని ఫీట్ రోడ్ అది 4 లేన్ రోడ్ అండి. ఇది 4 లేన్ రోడ్. 4 లేన్ రోడ్ 60 feet రోడ్ మనం అప్పట్లో మనం చేస్తామని చెప్పినాం. దాన్ని మనస్ఫూర్తిగా ఇచ్చేదానికి కూడా ఉన్నారండి. అది మీకు డిపార్ట్మెంట్ ల్యాండ్ ఉంది. 80 feet రోడ్, 80 feet ల్యాండ్ డిపార్ట్మెంట్ ఉంది. డిపార్ట్మెంట్ కి 80 feet రోడ్ దాకా ఉంది. వాళ్ళకే ఉంది, వాళ్ళే చేసుకోవచ్చు. దాంట్లో మీరు 60 feet కి ఇచ్చారు. బ్రిడ్జ్ కూడా ఇచ్చారు అక్రాస్ కొండవీటి వాగు. 150 crores ప్రాజెక్ట్. 150 crores ప్రాజెక్ట్ అప్పట్లో మనం కన్సీవ్ చేసినాం, ఇంక్లూడింగ్ కొండవీటి వాగుకు సంబంధించిన బ్రిడ్జ్ తో సహా. సీడ్ యాక్సిస్ రోడ్ అవసరం లేదండి. ఇది ఇప్పుడు వీళ్ళందరినీ అట్రాక్ట్ చేస్తున్నారంటే టెంపుల్ ల్యాండ్స్ లో మీకు ప్లాట్లు ఇస్తామని చెప్పి వీళ్ళందరూ ల్యాండ్ పూలింగ్ డైవర్ట్ చేస్తున్నారు. మీరు దయించి ఆ టెంపుల్ ల్యాండ్స్ కాపాడితే ఆటోమేటిక్ ఊరు కూడా కాపాడబడుతుంది. ఎండోమెంట్ నుంచి వాళ్ళు ఎక్వైర్ చేసుకున్నారు సార్ గవర్నమెంట్ ఎల్పీఎస్ కింద. దానికి రిటర్న్ రోడ్ ఫ్లాట్లు ఇచ్చారు సార్. దాంట్లో మాకు రిటర్న్ రోడ్ ఫ్లాట్లు ఇస్తామని చెప్తున్నారు సార్ రైతులకి. మేము ప్రొసీడ్ అవుదాం అనుకున్నామండి లీగల్ గా, ఏది ల్యాండ్ అక్విజిషన్ రిగార్డింగ్ టెంపుల్ ల్యాండ్స్. సో మిగిలిన వాటికి ఈ మిగిలిన ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఓన్లీ మమ్మల్ని ఇబ్బంది పెడతానికి ఇచ్చిందే కానీ యాక్చువల్ గా వాళ్ళు రన్ చేసి చేస్తారనేది లేదు. ఆల్రెడీ మొన్న కట్టిన బ్రిడ్జి దాదాపు వాళ్ళు చెప్పింది ఏదో వంగిందన్నారు కానీ ఆ ఫైల్స్ కే కిందకి వెళ్ళిపోయినాయి. మీరు ఫైనల్లీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫైనల్ గా మేము చెప్పేది మన ఊరికి ఎల్పీఎస్ అవసరం లేదు. ఎందుకంటే 20% పీపుల్ ఇచ్చారు కాబట్టి ఎల్పీఎస్. సో ఎక్విజిషన్ గానీ ఎల్పీఎస్ గానీ ఇంకా ఫర్దర్ కంటిన్యూ చేయకుండా వదిలేస్తే సరిపోద్ది. కరకట్ట రోడ్ అనేది వైడన్ చేసి ఆ గవర్నమెంట్ ల్యాండ్ ఉన్న 80 feet దాకానే కన్ఫైన్ చేసేస్తే కన్ఫైన్ చేసుకుంటే రోడ్డుకు రోడ్డు 80 అడుగుల మేరకు రోడ్డుకు రోడ్డు ఇబ్బంది లేకుండా పడుతుంది, ఖర్చు తక్కువ అవుతుంది. గవర్నమెంట్ కు కూడా సరిపోయే బ్రహ్మాండమైన రోడ్డు 80 feet రోడ్లో బ్రహ్మాండమైన రోడ్డు గవర్నమెంట్ కు సరిపోయే రోడ్డు వస్తుంది. మా ఊర్లలో మా భూములన్నీ కూడా మాకే మిగులుతాయి. అక్కడ ఫర్దర్ గా ఏమన్నా ఎవరన్నా రావాలని అనుకుంటే మా దగ్గర నుంచే కొనుగోలు చేస్తారు. ఆ డబ్బులు ఏదో మాకే ఇస్తారు. మాకు నచ్చితే మేము వాళ్ళకి అమ్ముతాము, నచ్చకపోతే వాడ మేమే పెట్టుకునేదానికి మాకు స్వేచ్ఛ వస్తుంది. మా ల్యాండ్ ముట్టుకోవాకండి, మాకే ఎక్స్పెక్ట్ చేసేయండి. 80 అడుగుల రోడ్డు వరకు గవర్నమెంట్ స్థలమే ఉంది, ఆ రోడ్డుకే కన్ఫైన్ కాండి అని మనం మన ఊరికి సంబంధించిన సమస్య వరకు మనం చెప్తా ఉన్నాం. ఉండవల్లి వచ్చేవారికంటే ఈఐఏ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అని జరిగింది అన్నారు కానీ జరగలేదండి. సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ జరిగింది అన్నారు కానీ జరగలేదండి. సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఇటువంటి జరగలే, ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ జరగలేదు. అంటే ఫ్రెష్ ఇప్పుడు ప్రాజెక్ట్స్ అన్నిటి కూడా ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కావాలండి. బుల్డోజ్ చేస్తున్నారు అంతే. మీకు తెలుసు కదా, బుల్డోజ్ చేస్తున్నారు అంతే. బుల్డోజ్ అంతే. లెవీ ఆఫ్ ఎల్పీఎస్
కంప్లీట్ లా రివ్యూ చేస్తేనండి ఆగిపోద్దండి ఇది. ఎందుకంటే అది ఎఫెక్టివ్ ఓన్లీ 2000 మీ ప్రభుత్వం టైంలో కూడా అంతవరకే ఉందని చెప్పారు చీఫ్ సెక్రటరీ. హైకోర్టులో ఇచ్చారు, సుప్రీంకోర్టు కూడా అఫిడవిట్ ఇచ్చారు ఆయన. ఏది ఎల్పీఎస్ ఇంకా ఫర్దర్ గా ఎక్స్పాండ్ చేయమని. అది దట్ ఈస్ ప్రాబ్లీ 2022లో. అది ఎల్పీఎస్ అనేది కంటిన్యూస్ గా ఉంది 2015 నుంచి ఇప్పుడు దాకా. దేర్ ఇస్ నో ఎండ్ ఫర్ ఎల్పీఎస్. 50,000 ఎకరాలకి దిక్కులు అయిపోయింటే మొత్తం ఇచ్చిన 1,00,000 ఎకరాలకి మనం తీసుకుపోతున్నాం. అలానే ఈ 2018 యాక్ట్ ఉందండి, ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్. దాన్ని మళ్ళీ రివ్యూ చేయాలండి. ఎందుకంటే దాంట్లో సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్, మిగిలిన ఫుడ్ సెక్యూరిటీ అన్ని తీసేశారు. రిట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ గా తీసేశారు. అంటే ఎక్కడైనా మీరు వర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని రాసేస్తే కోర్ట్స్ విల్ నాట్ ఇంటర్ఫియర్ అని చెప్పి ప్రతి దాంట్లో కూడా మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంజనీరింగ్ వర్క్స్ అలా రాస్తున్నారు. కొండవీటి వాగు ఇన్ఫ్రాస్ట్రక్చర్, సో దట్ కోర్ట్ విల్ నాట్ టేక్ అప్ దట్ కేస్ అని. బట్ స్టిల్ వీఆర్ ట్రైంగ్ అవర్ బెస్ట్ టు లీగలీ ఛాలెంజ్ దెమ్. ఉంటారు అన్ని రకాలుగా. బేసిక్లీ నేను మొదటి నుంచి కూడా ఒకటే చెప్తా ఉన్నాను, రైతులకు సంతోషపెట్టే విధంగా ఏదైనా జరగాలి తప్ప రైతులను కష్టపెట్టి ఏది చేయడం కూడా తప్పు అని చెప్పి నేను మొదటి నుంచి కూడా చెప్తానే ఉన్నాను. ఇన్ఫాక్ట్ మనం ఎన్ని చూసిన తర్వాత ఈ ఫస్ట్ 50,000కే దిక్కు లేదనుకుంటే ఇంకో 50,000తో మళ్ళీ ఇబ్బందులు పెట్టే పరిస్థితి వీళ్ళ దగ్గర నుంచి చూసిన తర్వాతనే సరే అన్ని ఆలోచన చేసిన తర్వాత అసలు సెకండ్ ఆప్షన్ మావిగా నేను చెప్పిన అసలు ఈ న్యూసెన్సే లేదు, అసలు ఎవరికి ఇబ్బంది పెట్టే పరిస్థితే ఉండదు. 110 కిలోమీటర్ల హైవే ఈ పక్క ఆ పక్క కారిడార్ కింద డిక్లేర్ చేసేస్తే డే 1 నీకు క్యాపిటల్ డిక్లేర్ అయిపోయినట్టే. ఆ 110 కిలోమీటర్లకు ఇటువైపున అటువైపున అని చెప్పి నేను అది కూడా చెప్పిన. ఈ ఒక ఎయిర్పోర్ట్ ఇక్కడ కడతా ఉన్నారు, ఇంకొక ఎయిర్పోర్ట్ అనేది పర్మిషన్ రాదు, ఫీజిబుల్ కాదు. నీకు విజయవాడలో ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెడతాను, మళ్ళీ నీకు ఇక్కడ ఇంకొక ఎయిర్పోర్ట్ అని అంటే అసలు ఏ రకంగా కట్టగలుగుతారు? ఎవడు వస్తాడు? అసలు ఎవడు ఎయిర్పోర్ట్ పెడతాడు? అసలు దానికి పర్మిషన్లు ఎలా వస్తాయి? దానికి ఎలా ఇస్తారు? ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఏరో బ్రిడ్జ్ పనులు జరుగుతున్నాయి. దాదాపుగా 2,000 కోట్ల రూపాయలతో పనులు జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ నెక్స్ట్ 2-3 నెలల్లో పూర్తవుతుంది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. మచిలీపట్నంలో పోర్టు కనపడతా ఉంది. అన్ని కనెక్ట్ చేస్తే ఇవన్నీ ఎందుకు ఇబ్బంది పెడతాన్నారు అని చెప్పి చెప్పినా కూడా వాళ్ళకి ఎక్కదు. వీళ్ళు చెప్పే పరిస్థితిన ఇప్పుడు కాదు, ఇంకొక 30 ఏళ్ల తర్వాత కూడా మనకు రాజధాని ఎక్కడుందనంటే ఎక్కడ ఉండదు. ఎందుకంటే పనులు జరగవు. ఎందుకంటే నీకు ఉండే పరిస్థితి అంతా కూడా, డబ్బులంతా కూడా పెట్టేదంతా కూడా బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు పెట్టడానికే నీకు ఈ రోజు 2,00,000 కోట్లు అంటున్నాను. 12 ఏళ్ల కిందట అన్నమాట ఇది. వాస్తవం చెప్పాలంటే 12 ఏళ్ల కిందట వీళ్ళు వరల్డ్ బ్యాంకుకు, మిగతా బ్యాంకులకు, సెంట్రల్ బ్యాంకుకు ఇచ్చిన డిపిఆర్ ప్రకారం ఎకరాకు 2 కోట్ల రూపాయలని 12 ఏళ్ల కిందట ఇచ్చినారు. ఈ రోజుకి 2014 నుంచి 2026 మామూలుగా ఇప్పటికీ పెరిగిండాల. అప్పట్లో 2 కోట్లు అనింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్. అదే కాస్ట్ అని అనుకున్నా కూడా గోయింగ్ ఫార్వర్డ్ పెరుగుతుంది కదా. సో ఎప్పుడూ జరుగుతుంది? నీకు రోడ్లు వేయడానికే నీ జీవితం అంతా, డ్రైనేజ్ వేయడానికే నీ జీవితం అంతా, ఎలక్ట్రిసిటీ వేయడానికే నీ జీవితం అంతా, దీనికి పెట్టడానికే నిన్ని ఇప్పుడు లెక్కల ప్రకారమే 1,00,000 ఎకరాలు ఇంటూ 2 కోట్లు అంటే 2,00,000 కోట్లు అంటే అది ఇంకా దశాబ్దాలు పెరిగే కొద్దీ 2,00,000 కోట్లు 4,00,000 అవుతుంది, 4,00,000 10,00,000 అవుతుంది, 10,00,000 20,00,000 అవుతుంది అంటే ఎప్పుడు జరుగుతాయి ఇంకా మిగతాటి? సార్ నా పేరు శ్రీధర్ రెడ్డి అండి, ఉండవల్లి. మే నెల 18వ తారీఖు ఉండవల్లి గ్రామం తరపున రైతులు అందరం వెళ్ళి కలెక్టర్ గారికి, సిఆర్డీఏ కమిషనర్ గారికి అర్జీలు ఇచ్చామండి. మా ఊరిని ల్యాండ్ పూలింగ్ నుంచి, ఎక్విజిషన్ నుంచి ఆపేయమని. విషయం ఏంటంటే ఉండవల్లిలో ఏ ఒక్క ప్రాజెక్టు లేదండి. కొద్దిపాటి భూమి కొంత కృష్ణానదిలో కలిసిపోయింది. తర్వాత కరకట్టకి డబల్ రోడ్ అంటున్నారు. తర్వాత వచ్చేసి సీడ్ యాక్సెస్ రోడ్ అండి. సీడ్ యాక్సెస్ రోడ్డుకి మళ్ళీ గ్రీన్ జోన్ అంటున్నారు. తర్వాత కొండవీటి వాగ్ అండి. కొండవీటి వాగ్కి బఫర్ జోన్ అంటున్నారు. తర్వాత వచ్చేసి N1 రోడ్ అండి. N1 రోడ్ వచ్చేసి ఏ అవసరం లేదండి ఉండవల్లికి కానీ, పైన ఉన్న ప్రజలకు కానీ ఏ ఒక్కరికి అవసరం లేదు. ఎందుకంటే వితిన్ 150 మీటర్స్ దూరంలో నేషనల్ హైవే ఉందండి. N1 రోడ్డుకి గుంటూరు కెనాల్కి ఉండవల్లి హైవే ఉంది కదండి, ప్రకాశం బ్యారేజ్ రోడ్డు, ఓన్లీ 150 మీటర్స్. సిఆర్డీఏ వారిని కలిసిన రోజు మాకు పెద్దగా అవకాశం లేదు. ఓన్లీ 5 మినిట్సే మాకు ఇచ్చారు. కలెక్టర్ గారు మేము చెప్పిందంతా విన్నారు కానీ మేము ఏ విధంగా కూడా మీకు హామీ ఇవ్వలేమని చెప్పారు కలెక్టర్ గారు. 10-15 నిమిషాలు విన్నారు, పెద్దలంతా ఉన్నారు.
ఈ సిఆర్డీఏ కమిషనర్ గారు మాకు ఒక బిలో 5 minutes మాకు అవకాశం ఇచ్చారు. కానీ అసలు నేనేమి చేయలేను, హెల్ప్లెస్ అన్నట్టే 3-man కమిటీ ఉంది దీనికి, వాళ్ళతోటి మీరు అప్రోచ్ అవుతే బెటర్ అన్నట్టే అంటున్నారు. కానీ మాకు ఎటువంటి హామీ వల్ల 2వ రోజు అసిస్టెంట్ కమిషనర్ గారిని కలిసామండి. 5వ రోజు కార్తిక్ గారు వచ్చేసి మా ఉండవల్లి విలేజ్ వీళ్ళకి భూమి ఇచ్చిన వాళ్ళకి ప్లాట్లు ఎక్కడ కొడుతున్నారంటే బాగా లోతట్టు ప్రాంతం, హరిజనవాడ చర్చి పక్కన. అవన్నీ కూడా ఉదయం ఆయన గారు చూశారు కాబట్టి మీకు అన్యాయం జరుగుతుందన్నారే కానీ బేసికల్గా మాకేం హెల్ప్ చేయడానికి వాళ్ళు సిద్ధంగా లేరండి. ఉండవల్లి అనేది మిగిలిన 29 గ్రామాల మీద కూడా లోతట్టు ప్రాంతం. ఫస్ట్ మునిగిపోయేది 57 కృష్ణానది మన ప్రకాశం బ్యారేజ్ కట్టక ముందు ఎప్పుడూ రైతులంతా ఇబ్బందులు పడతానే వచ్చారు. తర్వాత భూమిని కాపాడుకున్నారు. ఈ రోజు వచ్చేసరికి ఉన్న కొద్ది భూములు కూడా వీళ్ళు మేము భూమి ఇవ్వకుండానే ప్లాన్ వేస్తారండి. దాంట్లో ప్లాన్లు గీస్తే రోడ్లు అన్ని ఫార్మేషన్ అంటే మ్యాప్లో చూపిస్తున్నారు, అంటే భయపెట్టడానికి. ఆ అసిస్టెంట్ కమిషనర్ గారు ఏం చెప్పారంటే, మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వట్లేదు, మేము ల్యాండ్ పూలింగ్ 12 సంవత్సరాల క్రితం ఇచ్చాము, మీరు ఎందుకు మమ్మల్ని కలవట్లేదు అన్నట్టే వాళ్ళ ఆలోచనలో ఉన్నారు. సార్ బేసికల్ గా మీరు ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళు ఆలోచించేది ఏంటంటే రైతులుగా మీరు మా దగ్గర రావట్లా, మీ దగ్గరకు రావాలా అనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. ఏ విధంగానైనా ఉండవల్లి అనేది మొత్తం వాళ్ళు ఎంక్రోచ్ చేసుకుని మొత్తం తీసేసుకోవాలనే ఆలోచనలో ఉన్నారండి. మాది విలువైన భూమి. 2014 తర్వాత మాకు ఎవరు పర్మిషన్లు ఇవ్వాల. మొత్తం అపార్ట్మెంట్లు కానీ అప్పటికే కల్చర్ బాగా ఉంది. ఉండవల్లి అనేది మాది అసలు ల్యాండ్ పూలింగ్లో లేదండి. తర్వాత వాళ్ళు దీన్ని కూడా కలిపారు. ఎందుకంటే రాజధాని డెవలప్ అయ్యేలోపు ఉండవల్లి డెవలప్ అయింది అనుకోండి, వాళ్ళకి బాధ. ఇప్పుడు లోపల ఉన్నాడికి ఏంటి ఉక్రోషం కూడా ఉంటుంది. ఆ ఉక్రోషాన్ని వీళ్ళు ఈ విధంగా వెలగక్కుతున్నారు ఉండవల్లి రైతుల మీద, ఉండవల్లి గ్రామం మీద. మీరు వచ్చిన తర్వాత దాని బ్రిడ్జి కట్టారు, కనకదుర్గ ఫ్లైఓవర్. మరి అంత స్పీడ్గా అంత డెవలప్ చేసిన వాళ్ళు ఇక్కడ ఊర్లో ఒక 500 మీటర్లు పెద్ద ఆఫీసర్లు, దాదాపుగా కొంతమంది జడ్జిలు కూడా వెళ్తా ఉంటారు ఆ రోడ్లో. స్టూడెంట్స్, ఎవ్రీ స్టూడెంట్ విత్ ఇన్ 1 hour అక్కడ వెయిట్ చేయాలండి ఉండవల్లి కేవ్స్ దగ్గర. కాదండి, ఉండవల్లి కేవ్స్ దగ్గర. పైన 3 యూనివర్సిటీలు ఉన్నాయి సార్. అమృత యూనివర్సిటీ, SRM, విట్ కాలేజీ, 3 కాలేజీలు బస్సులు పెనమాక వరకు మామూలుగా ట్రాఫిక్ మొత్తం ఆగిపోతుంది. చాలా భయంకరంగా. ఉండవల్లి అయితే మాత్రం ఈవినింగ్ 5 to 7 నరకం చూస్తున్నారండి జనాలు. ఒక సీఎం గారు, ఒక మంత్రి గారు, లోకేష్ గారు మా ఊర్లో ఉండి ఎవరైనా ఉన్న ఊరికి ఏదో కొంత చేయాలనుకుంటారు. మరి మాకెందుకు, మరి మా దరిద్రమా, రైతుల దరిద్రమా, మాకు అసలు మా పిల్లల దరిద్రమా అర్థం కావట్లా. ఏ మాత్రం కూడా మా గురించి అసలు ఎందుకు ఆలోచించట్లేదు. మిగిలిన పార్టీ వాళ్ళని కూడా మేము కలుస్తామయ్యా అంటే ఎవరు కూడా మమ్మల్ని తీసుకెళ్లే పరిస్థితి కూడా కనపట్లా. సార్ ఓవరాల్గా ఏంటంటే ఈ ఊళ్ళు ఉండవల్లి ఆల్మోస్ట్ మన తాడేపల్లితో టచ్ ఉన్నది. మన తాడేపల్లిలో ఏ విధంగా భూములు ప్రైస్ ఉంటుందో ఆల్మోస్ట్ కొద్ది కుడి ఎడంగా ఉంటుంది. వాళ్ళది కూడా వాళ్ళ పర్టీ ల్యాండ్ కూడా వీళ్ళు మొదటి నుంచి కూడా ఇచ్చింది చాలా తక్కువ శాతం, పూలింగ్లో కూడా ఇచ్చింది. అందుకేంటంటే దీన్ని ఎట్లాగొట్లా గ్రాప్ చేయాలి. ఇప్పుడు వాళ్ళ సొంత మంది వాళ్ళందరికి కూడా ఎక్కడ ఇచ్చుకుంటున్నాడు, హైవేకి వెరీ దగ్గరలో ఇచ్చుకుంటున్నాడు. ఇప్పుడు మొన్న ఈ మధ్య ఇచ్చిన సృజన వాళ్ళకి ఇచ్చాడు కదా కొంతమందికి, ఇతను ఆ ఫిలిం ప్రొడ్యూసర్ వీళ్ళకి ఇచ్చాడు. ఇవన్నీ అశ్విని దత్ వీళ్ళందరికీ ఇచ్చినవి కూడా ఎక్కడ వెరీ నియర్ టు ది హైవేకి ఇచ్చుకునే పరిస్థితుల్లో చేసుకుంటున్నాడు. అట్లాగే ఇది కూడా వెరీ నియర్ టు ది విజయవాడ అండ్ మోర్ ఓవర్ ఈ పాత గుంటూరు హైవేకి దగ్గరగా ఉంది కాబట్టి దీని ల్యాండ్ కూడా ఇక్కడ ఈ 4 ఊళ్ళు, ఇప్పుడు ఇక్కడికి వచ్చిన మన 4 ఊళ్ళు రైతులది కూడా ఏదో విధంగా వీళ్ళది కూడా మొత్తం మనం తీసుకోవాలి. అది తీసుకున్న తర్వాత మన వాళ్ళకి పంచుకుందాం అనే లెక్కలో అనేది కనపడుతుంది తప్ప ఆల్రెడీ నీకు రోడ్లు కావాలంటే ఇచ్చారు, మేజర్ ల్యాండ్ ఇచ్చేశారు. ఎక్కడో కొద్దిగా మిగిలింది అది ఇవ్వటం. దానికి మన రైతు వర్గం ఏమంటున్నారంటే రోడ్డుకు కావలిస్తే నీకు ఇచ్చాం, మేము ఇచ్చింది ఏదో ఇచ్చాం, ఈ రోడ్డుకు కావాల్సింది కూడా కొద్దిగా కావాలంటే ఇస్తాం, కానీ మాకు పూలింగ్ లో నువ్వు ఎక్కడ ఇస్తాం కాదు, నాకు ఎక్కడైతే మీ రోడ్డు పక్కన నా ల్యాండ్ తీసుకుంటున్నావో అదే విధంగా నీకు పూలింగ్ ఇచ్చిన ల్యాండ్ ఉంది, అది రోడ్డు పక్కన మాకు ఇందుకు కాంపన్సేట్ చేయండి అనేది వీళ్ళ ప్లీ ఒకటి జరుగుతుంది. వాళ్ళు ఎంతసేపటికి ఏదో విధంగా వీళ్ళని భయపెట్టో బతిమలాటో అయిపోయింది. ఇక భయపెట్టే కార్యక్రమంలో ఈ ల్యాండ్ అంతా తీసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు. దీని అంతటికి కొండవీటి వాక్కి 16 ఎత్తిపోతల పథకం పెట్టారండి. 16 పంపు సెట్లు ఆయన బిగించారు. 232 కోట్లు ఎంతో శాంక్షన్ చేసి బిగించారు వాళ్ళు 2018లో సుమారుగా. ఇప్పుడు వరద అనేది ప్రతి సంవత్సరం మనకి జూన్ నెల నుంచి స్టార్ట్ అవుతాయి, ఒక్కొక్కసారి కొంచెం ముందు కూడా వస్తూ ఉంటాయి. జూన్ నెల వచ్చే తలకి తూటికాడ అన్నీ తీసేస్తే
దాన్ని అసలు ఉపయోగించే పరిస్థితి లేకుండా మళ్ళీ ఈ ఎత్తిపోతల పథకం అనేది కృష్ణానదిలో కలుస్తుంది. దానివల్ల బ్రిడ్జికి ప్రమాదమే. ఈ ఫ్లోటింగ్ అనేది కృష్ణానదిలో వరద వస్తేనే కదండి ఇక్కడ కూడా ఎత్తాల్సింది గేట్లు. ఇక్కడ వరద వచ్చినప్పుడు ఇక్కడ ఎత్తలేము, ఎక్కడ ఎత్తలేము. మళ్ళీ ఆ చిన్న గేట్లు కూడా రిపేర్ చేయించకుండా అవి రివర్స్ వచ్చేస్తున్నాయి మళ్ళీ కృష్ణానది, మళ్ళీ కొండవీటి వాగులోకి. దీన్ని కొంచెం మీరు అందరూ కూడా కాస్త అదే వాళ్ళకి అర్థం కావడం నాకు అర్థం కాలేదు. అదే సామాన్యునికి ఎవరికైనా అర్థమవుతుంది ఇది. అక్కడ వరద వచ్చినప్పుడు ఇక్కడ వరద వస్తుంది, మళ్ళీ అక్కడ వరద వచ్చినప్పుడు ఇక్కడ నీళ్లు నిండినప్పుడు నీళ్లు ఇక్కడ నుంచి తీసి అక్కడికెట్ట పంప్ చేస్తాయి, అక్కడ ఆల్రెడీ వరద ఉంటుంది కాబట్టి నీళ్లు మళ్ళీ ఎగదన్నుతాయి అని చెప్పి సామాన్యునికి ఎవరికైనా అర్థమవుతుంది. వీళ్ళకి మాత్రమే అర్థం కాకపోవడమే నాకు ఆశ్చర్యం. 1990లో చెన్నారెడ్డి గారు ఒక ప్రపోజల్ పెట్టారండి, అది ఆగిపోయింది. లేదంటే సీతానగరం వరకు కృష్ణానదిలో నుంచి పైపులు వేద్దాం అనేది అప్పట్లో ఆలోచన. ఈ 232 కోట్లు దానివల్ల ప్రయోజనం ఎవరికీ కలగట్లేదు. పైపెచ్చు ఎప్పుడు మునిగిపోతానే ఉన్నాయండి పొలాలు. మీరు చూశారు, గత ప్రభుత్వం చూసింది, ఇప్పటి ప్రభుత్వం చూస్తుంది, అందరూ చూస్తూనే ఉన్నారు. ఉండవల్లి చాలా విలువైందండి. ఒక్క 30 సెంట్లు ఉంటే ఒక్క కుటుంబం దాని మీద ఆధారపడి చక్కగా బతికేస్తారు. పిల్లల్ని చదివించుకున్నాం, మేము చదివించుకున్నాం ఇద్దరు పిల్లల్ని. మాకు రాజధానిలో భూములు ఇస్తే పిల్లలకి 25% సీట్లు ఇస్తామన్నారు, ఏ ఒక్కటే ఇవ్వలేదు. ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తా ఉన్నారు, ఏ కాలేజీలో అయినా చదువుకోండి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తా ఉన్నారు. అది మాకు చేయలే. నేను వేరే చోట ఒక 10 ఎకరాలు ఇచ్చామండి, మాకు ఏ అభివృద్ధి చేయలే అక్కడ ఫ్లాట్లు, ఈ రోజు కూడా చేయలే. ఒక్క చంద్రబాబు గారు, నారాయణ గారు వీళ్ళు తప్పితే ఎవరో ఒక రైతు కడుతున్నాడండి దండాపాలెం ఎక్కడో, ఆ తాళాపాలెంలోనూ. దాదాపుగా నాకు తెలిసి వాళ్ళు చెప్పిన ఏది ఎలక్ట్రిసిటీ కావచ్చు, డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, వాటర్ సిస్టమ్ కావచ్చు, ఏ ఒక్కటి కూడా ఫ్లాట్లకి అనుకూలంగా మెరకదోలి మాకు అభివృద్ధి చేసేస్తా ఉన్నారు. ఏ ఒక్క ఫ్లాట్కి ఏం చేయలే. పైపెచ్చు మీకు ఇంకా తెలుసు, రాజధానిలో మట్టి వచ్చేసి రాజధాని పరిసర ప్రాంతాల్లో 29 గ్రామాలను తోలాలి. అలాంటిది మొత్తం కూడా అవుట్ ఆఫ్ వెళ్ళిపోతుంది ఈరోజు. వేల కోట్లు అంటే మామూలు. ఇప్పుడు అక్కడ మెరక చేయడానికి మట్టి అనేది, ఆ మట్టి అనేది మీరు బయటకి మీ అవకాశం ఉంది అమ్మేసుకుంటున్నారు. మరి అది చాలా దారుణం అండి. మరి ఇంకా ముంచేయాలనా? ఇంకా ఇప్పుడు రిజర్వాయర్లు 3 పెట్టారండి. ఆల్రెడీ ఒక రిజర్వాయర్ 25 అడుగులు లోతు తీస్తామన్నారు. 15 అడుగులకు వాటర్ పడుతున్నాయంటే మీరు ఆలోచన, అక్కడ రిజర్వాయర్ ఎందుకు అసలు? ఇప్పుడు ఈ కొద్దిపాటి వర్షానికే మునిగిపోయింది అది. రేపు ఇక్కడ ఎలా చేస్తారు వీళ్ళు అసలు? ఉండవల్లి అనేది నిరంతరం లోతైన ప్రాంతం అండి, అసలు రాజధానికి పనికిరాదు. నిరంతరం పనులు జరుగుతూ ఉండాలి, నిరంతరం స్కాములు జరుగుతూ ఉండాలి. ఇప్పుడు ఉండవల్లి చాలా లోతట్టు ప్రాంతం అండి. అలాంటిది ఉండవల్లిని మినహాయించమని మేము కోరుతున్నాం, ల్యాండ్ పూలింగ్ కానీ ఎక్విజిషన్ నుంచి కానీ. నా పేరు శ్రీకాంత్ రెడ్డి, మాది పెనుమగ గ్రామం. మా ఫస్ట్ నుంచి 3 తరాల నుంచి వ్యవసాయం మీద ఆధారపడే కుటుంబం నాన్న. మా తాతగారికి ఎకరం వచ్చిందన్న, దాన్ని మా నాన్నగారు 12 ఎకరాలు చేశారన్న. ఫస్ట్ నుంచి వ్యవసాయం మీద ఆధారపడి దాన్నే నమ్ముకుని బతికిన కుటుంబం అన్న మాది. ఆ భూమి వాళ్ళు వద్దు లాగేసుకుంటామని చెప్పి భూసేకరణ అనే ప్రయోగించారన్న. గత 12 సంవత్సరాలనే ప్రయోగించారు. అప్పుడు మన సహకారంతో కోర్టుకెళ్లి స్టే తెచ్చి ఈ 12 సంవత్సరాలు కాపాడుకోగలిగాం. మళ్లీ ఇప్పుడు కొత్తగా రెండోసారి గెలిచిన తర్వాత మళ్లీ ఇంకొకసారి భూసేకరణ పోయిన నెలలో ప్రయోగించి మిమ్మల్ని ఎలాగైనా భయపెడతామని చెప్పి మళ్లీ ప్రయోగించారన్న. మేము ఏమంటున్నామంటే వ్యవసాయం నమ్ముకునే చిన్న సన్నకారు రైతులు అదే నమ్ముకొని మేము జీవనం సాగిస్తున్నాం. ఆ పని తప్పితే మాకు వేరే పని తెలియదు. అలాంటి భూమిని ఇప్పుడు ఏదో కార్పొరేట్ సంస్థలకి లేదా వాళ్ళ నచ్చిన వాళ్ళకి కేటాయించడం కోసం మీ భూమి ఇచ్చేయండి అని అంటే, మా భూమి మాకు హక్కు ఉండదానా? మాకు తరతరాల నుంచి వచ్చిన భూమి, వ్యవసాయం నిత్యం పండే భూమి మీద మాకు హక్కు ఉండదా? ఎవరైతే ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కి వ్యతిరేకంగా ఉన్నారో ఆ రైతులు పొలాల్లో గుండా రోడ్లు, బఫర్ జోన్ అని చెప్పి, రిజర్వాయర్ అని చెప్పి మా చేను పక్కన రిజర్వాయర్ తీస్తున్నారన్న. అసలు కింద 10 అడుగులు తీస్తేనే నీళ్లు ఉంటాయన్న. మేము ఇవ్వటలేదని, ఆ రిజర్వాయర్ లో మేము ఇవ్వటలేదని చెప్పి మా పొలం అంచుకాన 30 అడుగులు లోతు తీసేశారన్న మా చేను పక్కన. ఆ రిజర్వాయర్ లోకి మొన్న గండి కొట్టి నీళ్లు పెట్టేసి అలా అయినా సరే వీళ్ళ పొలాలు ఇరిగి పడిపోతే ఆ రిజర్వాయర్ లోకి అలా అయినా భయపడిపోయి వాళ్ళు ఇస్తారని చెప్పి మొన్న చేశారన్న 4 రోజుల క్రితం. కానీ మేము కోరేది ఒకటే, వాళ్ళు ఎంత భయపెడదలుచుకున్నా మేము వ్యవసాయం నమ్ముకున్నాం. ఎన్నో గాలివాలను చూసాం, వరదలను చూసాం, అన్ని చూసాం. ప్రకృతినే ఎదిరించి వ్యవసాయం చేసేవాడు రైతన్న. ఇదికి పడిపోయినా సరే అవసరమైతే చేపల చెరువు చేసి చేప పిల్లలు వేసి చేపలైనా పొంచుతాం. కానీ వీళ్ళు చేసే భూదందాకి దానికి వ్యతిరేకంగా ఉన్నామన్నా. ఇప్పుడు మొత్తం కలిపి 30 రోడ్లు అన్న, 29 గ్రామాలు 30 రోడ్లు అన్న.
కిలోమీటర్కి ఒక అడ్డం రోడ్డు, కిలోమీటర్కి ఒక నిలువు రోడ్డు. ఈ ఏదో ఒక రూపేనా అంటే వాగు ఎక్స్టెన్షన్ అని కానీ, వాగు సుందరీకరణ, మరి సుందరీకరణ అంటే ఏం చేస్తారనండి, వాగు సుందరీకరణ కానీ లేకపోతే రోడ్డు కానీ, అవి ఇంటర్నల్ రోడ్లు. ఇంటర్నల్ రోడ్లు ఏదో ఒక రోడ్డు ఏదో ఒక పొలంలో తగులుతుంది, అది తీసుకుంటాం అంటున్నారన్న. పెద్ద పెద్ద రోడ్లు కాదు, ఏం కాదన్న, చిన్న ఇంటర్నల్ రోడ్స్ దానికి తీసుకుంటాను. అది మనం పెద్ద రోడ్లకి ఏదన్నా, ఇప్పుడు పాపులేషన్ ఎంతన్నా మాది మొత్తం కలిపినా కూడా ఒక 5 లక్షలు ఉంటుంది 29 ఊర్ల మీద. ఏదో ఒక 5 కోట్ల మందికి ఉన్నట్టు 30 రోడ్లు ఏంటన్నా అసలు. కొండవీటి వాగు ఎక్స్టెన్షన్ కూడా ఎన్జీటీ జడ్జిమెంట్కి పూర్తి విరుద్ధం సార్. యాక్చువల్గా అది అసలు కదిలించకూడదు. కొండవీటి వాగుకి సంబంధించి ఏదైతే మురుగంతా క్యాపిటల్ నుంచి వస్తుందో రిజర్వాయర్ రోడ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాడు సార్. నిన్న రాంగోపాల్ అన్న నేను వెరిఫై చేశాం. అది డిపిఆర్కి పూర్తి విరుద్ధంగా ఉంది సార్. యాక్చువల్గా చుట్టూత రైతులకు ఇబ్బంది లేకుండా బండ్ కన్స్ట్రక్ట్ చేయమని ఉంది. బండ్ లేకుండా తక్కువ ఖర్చు అవుతుందన్న ఉద్దేశంతో డిపిఆర్కి విరుద్ధంగా, టెండర్ నోటిఫికేషన్స్కి విరుద్ధంగా చేస్తున్నారు సార్. మీ భూములన్నీ దాంట్లో సింక్ కావాలి, సింక్ అవుతున్నాయి సార్. ఇవ్వని రైతులను కూడా దాంట్లో ఆక్యుపై చేసేస్తున్నారు. 30 కిలోమీటర్లు అన్న నిండా అది పెద్ద హైవే అన్నట్టు దానికి సీడ్ యాక్సెస్ అని ఒక పేరు పెట్టి అదేదో పెద్ద గొప్పగా 30 అడుగులు 30 కిలోమీటర్ల రోడ్డు పెద్ద రోడ్డు అన్నది. 30 కిలోమీటర్ల రోడ్డు అట్లాంటి మన కరకట్ట దగ్గర నుంచి మంగళగిరి దాకా 3 రోడ్లు అన్న. మాదైతే పెనమాగలు అయితే టెన్నలు కూడా అంట ఒకటి. మరి అంత పాపులేషన్ ఎక్కడ ఉన్నాయో ఏంటో అన్న. కిలోమీటర్కు నేషనల్ హైవే రోడ్ వేస్తే 20 కోట్లు. ఇక్కడ అమరావతిలో కిలోమీటర్కు నేషనల్ హైవే కిలోమీటర్కు రోడ్డు 53. అదే అన్న, వాటి కోసం వేస్తున్నట్టున్నారు అన్న. ఇవి నిరంతరం పనులు జరుగుతాయంటే నిరంతరం వీళ్ళకి డబ్బులు వస్తాయి. మనది రైతుల పక్షపాత ప్రభుత్వం, నేను ముందే చెప్పిన. మావిగన్ అని చెప్పి రెండో ఆలోచన కూడా చెప్పిన. ఓకే అన్న, ఈ పద్ధతి ప్రకారం పోతే అసలు ఏ రాజధాని రాష్ట్రానికి ఇప్పుడు కాదు, ఇంకో 30 ఏళ్ల తర్వాత కూడా రాజధాని ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండానే ఉంటుంది తప్ప రాజధాని అనేది ఉండదు. మావిగన్ అనేది రాజధానిగా భావించి మనం యాక్సెప్ట్ చేస్తే తప్ప. అప్పుడు ఏమైందంటే ఆ కారిడార్ రాజధాని ఆటోమేటిక్లీ ఈ రోజే కృష్ణ అయిపోతుంది. ఆ పక్క ఈ పక్క నేషనల్ హైవేకి ఈ పక్క ఆ పక్క అదే రాజధాని. రాజధాని అంటే ఏంది, రాజధాని అంటే ఏందనేది వీళ్ళకి ఫస్ట్ అర్థం కావడం. ఆడ ఎయిర్పోర్ట్ కడతానంటాడు, ఇటు ఉంది కదా స్వామి ఎయిర్పోర్ట్ అంటాను. ½ అవర్ పట్టదన్న. ఆడ నీకు ఆడ పోర్ట్ లేదు, సీ పోర్ట్ లేదు. ఇటు ఉంది కదా నేను సీ పోర్టు అని చెప్పి మచిలీపట్నం అని చెప్తాను. రాజధాని అంటే ఏంది? సీ పోర్ట్ అనేది అక్కడ ఉంది, ఎయిర్పోర్ట్ అనేది గన్నవరంలో ఉంది. నీకు నేషనల్ హైవేలు 4 నేషనల్ హైవేలు జంక్షన్లు అక్కడే కలుస్తున్నాయి. 3 రైల్వే స్టేషన్లు ఉన్నాయి ఆడ. గుంటూరులో ఉంది, విజయవాడలో ఉంది, మచిలీపట్నంలో ఉంది. మెడికల్ కాలేజీలు అన్నీ ఉన్నాయి, ఇన్స్టిట్యూషన్స్ అన్నీ అన్నీ ఉన్నాయి. నీకు రాజధాని అంటే ఏంది? ఇవన్నీ నువ్వు మళ్ళా కడతానంటావు, నువ్వు మళ్ళీ 0 నుంచి స్టార్ట్ చేస్తానంటావు. దానికి మళ్ళీ రోడ్లు లేని చోట రోడ్లు వేయాలంటావు. 20 కోట్లు అయ్యే రోడ్డు 53 కోట్లు అంటున్నావు. ఆ బిల్డింగ్ స్క్వేర్ ఫీట్ 20,000 పెడతానంటున్నావు. 4,500 రూపాయలు, 4,500 ఖర్చు మిగతా చోట అంతా ఖర్చు అవుతా అంటే 5 స్టార్ హోటల్, 5 స్టార్ లాబీస్తో సహా ఇటాలియన్ మార్బుల్ ఏసీ, ఈడ మాత్రం నీకు 20,400 ఖర్చు అవుతాను ఎస్ఎఫ్టీకి. అంటే నేను ప్రతిదీ స్కామే. ఏం జరిగినా కానీ రాజధాని పేరిట నువ్వు స్కాములు చేసేదాని కోసం అని చెప్పి నిరంతరం ఇక్కడ ఏదో ఒకటి జరిగించే కార్యక్రమం ఇక్కడ చేస్తా ఉన్నావు. ఇక్కడ అన్నీ ఉన్నాయి కదా స్వామి, నువ్వు చేయాల్సిన పని ఏం లేదు. ఊరికి ఇది కారిడార్ను ఊరికి రాజధాని కింద డిక్లేర్ చేస్తే చాలా ఆటోమేటిక్లీ ఇది పెరిగిపోతుంది. ఆడేదో కట్టే బిల్డింగ్ ఆడ ఆపు స్వామి, ఆడ అదేదో కట్టేది ఏదో పెట్టేది ఏదో ఈడబెట్టు. 400 ఎకరాలు సరిపోతుంది. ఆ కారిడార్కి ఈ పక్క ఆ పక్క 400 ఎకరాల కన్నా ఎక్కువే ల్యాండ్ ఉంది, సరిపోతుంది అని మనం చెప్తా ఉన్నాం. మనం చెప్పేది మోస్ట్ ప్రాక్టికల్. పోర్ట్ ఉంది, అది మనమే కట్టాం, మన హయాంలోనే స్టార్ట్ చేసినాం. ఇప్పుడు వీళ్ళు వచ్చినాక దాన్ని ఆపినారు. దానికి ఆల్రెడీ డబ్బులు కూడా ఉన్నాయి దాని బ్యాంకుల్లో. ఫైనాన్షియల్ టైఅప్ చేసినాం మనమే, ల్యాండ్ అక్విజిషన్ కంప్లీట్ చేసినాం, అన్ని పర్మిషన్లు తెచ్చినాం. మన హయాంలోనే 35% పని కూడా జరిగింది. వీళ్ళ హయాంలో దాన్ని ముందుకు తీసుకోవాల్సింది పోయి ఆపేసినారు. ఏమంటే వీళ్ళ మనుషులు చుట్టూ ల్యాండ్ కొంటున్నారు. సో అట్లుంది పరిస్థితి. ఏమంటే ఆడ స్కాములు కావాలా, మళ్ళీ ఆడ రియల్ ఎస్టేట్ చేయాలా, రియల్ ఎస్టేట్ చేయండి అంటే పనులు మొదలుపెట్టరు. సో పోర్టు పనులు ఆపడము, ఇది చుట్టూ ల్యాండ్ కొనుక్కోవడం, తర్వాత మనం పోర్టు పనులు స్టార్ట్ చేయాలని. ఇక్కడే పోర్ట్ ఉంది, అక్కడే ఎయిర్పోర్ట్ ఉంది, అన్నీ రైల్వే స్టేషన్ అన్నీ ఉన్నాయి. నేషనల్ హైవే రోడ్ బ్రహ్మాండమైన రోడ్డు పోతుంది 110 కిలోమీటర్లు. ఇంకేం కావాలి నీకు అని మనం చెప్తాను. ఇది ఎక్కదు.
ఎందుకు ఎక్కదు? ఇది స్కామ్ జరుగుతాడు. ఈ నుంచి మనం నిరంతరం పనులు జరుగుతాడే, నిరంతరం మనకు వస్తూ ఉంటుంది. దాని కోసం అని చెప్పి ఇది. కాబట్టి నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం నేను చెప్తాను కదా. మనం వచ్చిన తర్వాత రైతులకు ఏదైతే కావాలో దాని ప్రకారమే మనం పోతాం తప్ప బలవంతపు భూసేకరణ అనేది చేసే అవకాశమే లేదు. ఎవరైతే కావాలని చేస్తున్నాం. మీ కేసులకు సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీ తరఫున లీగల్ ఎయిడ్ కూడా సపోర్ట్ చేస్తాం. మన పార్టీ లీగల్ వింగ్ మనోహర్ రెడ్డి గారు చేస్తున్నారన్న. మనోహర్ అన్న వీళ్ళంతా కూడా పూర్తిగా, సుధాకర్ అన్న, మనోహర్ అన్న అందరూ కూడా పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి మీకు అన్ని రకాలుగా మీ తరపున కేసుల్లో కూడా మీ తరపున కూడా వీళ్ళు వకాలతా పుచ్చుకొని మీకు సపోర్ట్గా కూడా నిలబడతారు. అంత దూరం కూడా పోయి కూడా నీకు సపోర్ట్ చేసే కార్యక్రమం కూడా చేస్తాం. ఇప్పుడు అంతర్జాతీయ కాలేజీలు, నేషనల్ కాలేజీలు 4 ఉన్నాయి మన రాజధానిలో. మన పిల్లలకి ఇక్కడ ఎవరికైనా సరే ఒక్క పిల్లాడికి కూడా ఫీజు లేకుండా ఆ లైన్లో ఉంచుకుని 5 లక్షలు 6 లక్షలు కట్టే తీసుకోవటం. ఇంకా భాగస్వామ్యం ఎక్కడ ఉంది సార్? మన భూముల్లో వాళ్ళ కాలేజీలు కట్టుకొని వాళ్ళు వచ్చి వాళ్ళు వ్యాపారం చేసుకుని ఉంటే వాళ్ళు మనం కూడా పిల్లల్ని కూడా ఎగబడే తీసుకుంటున్నాం. భాగస్వామ్యం అనేది లేదు సార్, ఎక్కడ భాగస్వామ్యం లేదు. మా భూములు కాపాడుకోవాల్సి వీళ్ళందరూ కూడా వచ్చింది కూడా భూములు ఎట్ట కాపాడుకుందాం అనేది వాళ్ళంతటి భయపడి మరి ఇండైరెక్ట్ గా ఏదో రకంగా మనం సాధించుకుందాం అనే ఉద్దేశంతో ఉన్నాం. ఇంతకుముందు కేసులన్నీ వేసి ఉన్నాయి. గతంలో కేసులన్నీ వేసిన తర్వాత చంద్రబాబు గారు రాగానే అవన్నీ డిస్మిస్, అవన్నీ తీసేయండి, ఇక ఆ పాత కథలను తీసేయండి, కొత్త కథలో నరుగుదాం అంటే నేను నా భాషలో చెబుతున్నా సార్. 4 రోజులు మా ఊరు మొత్తం కూడా 4 రోజులు పేపర్లో వస్తా ఉండే ఎవరెవరి పేర్లు ఉన్నాయి, ఎవరెవరు ఎంత భూమి పోతుంది అనేది కూడా ఏం లేదు. సర్వే నెంబర్ చుట్టం పేర్లు కొట్టాడు, సర్వే నెంబర్ చుట్టం పేరు. అసలు యువనాడిసేలో కూడా లేఅవుట్ వేసేసి మన ఈ ఆఫీసులో ఉంటుంది, రియల్ ఎస్టేట్ ఆఫీసులో బోర్లు కట్టి ఇది ఈ రోడ్డు ఇటు, ఈ రోడ్డు ఇటు, ఈ ప్లాట్ ఇది అని చెప్తారు కదా. అట్లాంటి పరిస్థితి ఉండవల్లికి వచ్చింది సార్ ఇక్కడ. ఇప్పుడు అయితే అసలు ముఖ్యంగా మనం చెప్పేది ఏంటంటే ఇచ్చిన వాళ్ళు ఇచ్చారు, భూములు ఇచ్చేసారు, రిజిస్ట్రేషన్ అయిపోయింది, కొంతమంది ప్లాట్లు తీసుకున్నారు, అది రకరకాలుగా ఉన్నది. అది దాని జోలైతే పోవద్దు. యవ్వనాళ్ళు అయితే ఎవరైతే ఉన్నారో దాన్ని ఎక్విజేషన్ మాత్రం పూర్తిగా వ్యతిరేకిద్దాం. దీని మీద నా సజెషన్ కూడా ఏంటంటే అసలు భూములు ఇవ్వకపోతే మాత్రం దాన్ని మాత్రం రిజెక్ట్ చేసి దాన్ని కాపాడుకోవడం కోసం రైతు వాడి ఇష్టమైతే ఎత్తాడు. 9.2 అనేది వాళ్ళు పెట్టిన నిబంధన వాళ్ళే. 9.2, 9.3 రెండు పెట్టారు. ఆ 9.2 ఏంటంటే ఇవ్వనాళ్ళు ఏమైనా ఉంటే మీరు కాగితం ఇవ్వండి, మేము తీసుకోం ఆ భూమిని అన్నారు. అసలు 9.2 ఎడిపోయింది సార్, అలా అది పోయింది, అభ్యంతరం అన్నారు. అప్పుడు నిజమే కావాలని మేము అందరం 9 పాయింట్ ఇచ్చాం. ప్రజల డబ్బు కూడా ఎంత వృధా అవుతుంది అనేది కూడా నా అభిప్రాయం సార్. అరే మామూలు నేషనల్ డ్రైవ్ వాళ్ళు ఏమన్నా వాళ్ళు ఇస్తున్నారు 24 కోట్ల రూపాయలని, మన 4 కిలోమీటర్కి ఎంత అండి? 120 కోట్ల రూపాయలు. ఈ సొమ్ము జగన్ రెడ్డి మోహన్ రెడ్డి గారు మళ్ళీ ప్రభుత్వం వచ్చినాక ఈ చేసిన పని 25% చేసినా 20% చేసినా కూడా వాళ్ళ డబ్బులకు వచ్చేస్తాయి. మన అన్ని ట్యాక్స్లు కట్టిన తర్వాత ఈ డబ్బు ఇంత దుర్వినియోగం అవుతుంది. మొబిలైజేషన్ అడ్వాన్స్ కింద 10% ఇస్తాను. ఫస్ట్ డబ్బు ఇచ్చేస్తున్నాడు, దాంట్లో 8% ఈయన తీసుకుంటున్నాడు. సో వీళ్ళకి డబ్బులు వచ్చేస్తా ఉన్నాయి, వీళ్ళందరికీ హ్యాపీ. ఆ తర్వాత వరకు జరగకపోయినా కానీ ఇబ్బంది ఏం లేదు. వెళ్ళిపోతాయి సార్. అసలు వాళ్ళకి వరద వస్తే బెటరు, ఎందుకంటే 450 కోట్ల రూపాయలు మళ్ళీ శాంక్షన్ చేస్తారు కదా వరద రంగ నీటి తరలిస్తానికి. అదో పేరు. నా పేరు నరేష్ అన్న. మేము ల్యాండ్ పూలింగ్ ఉద్యమం చేస్తానే ఉన్నాం. ఎందుకు భూ సమీకరణ వ్యతిరేకిస్తున్నారు ఉండవల్లి రైతులు గాని, ఇంకా పెనుమాక్ గాని, నిడమర్ర గాని, ఇది గవర్నమెంట్ అర్థం చేసుకోవట్లేదన్న. అసలు ఎందుకు వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు? అందరు ఇచ్చారు 29 గ్రామాల్లో చాలా వరకు. మరి వీళ్ళని 12 సంవత్సరాలుగా వీళ్ళని పట్టించుకునేది లేదు. మీరున్నప్పుడు మేమేం ఉద్యమం చేయలేదన్నారు, రెస్ట్ తీసుకున్నాం. ఆ 5 ఏళ్ళు ఉద్యమం చేయాల్సిన అవసరం లేదు, రెస్ట్ తీసుకున్నాం. మళ్ళీ ఇప్పుడు ఉద్యమం చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఉండవల్లిలో 600 గజాలు 700 గజాలు తామాషా ప్రకారం ఒక రైతుకు వచ్చిద్దన్న. ఆ 600 ఒక అరెకరం పంచుకుంటే 4-5 పంచుకోవాలి, అంటే 10 సెంటు 500 గజాలు వస్తాయి. ఈ 500 గజాలు 10 సెంటు పూలింగ్ ఇస్తానికి వాళ్ళు పూలింగ్ తీసుకోరు. పూలింగ్ మినిమం 15 సెంటు ఉండాలి. అంటే వాళ్ళు సిఆర్డీఏ నామ్స్ ప్రకారం మనకు ప్లాట్ కూడా రాదు పూలింగ్ మనకి. తర్వాత ఈ 500 గజాలు మనం డెవలప్ చేసుకుంటే అపార్ట్మెంట్లకో విల్లాలకో మనం ఇచ్చుకోవచ్చు. వాళ్ళేమో మాకు రోడ్లు ఏం అవసరం లేదు, మాకేమీ కట్ట అవసరం లేదు, మా భూమి మేమే అభివృద్ధి చేసుకోగలం. 500 గజాలు మేము గనక విల్లాలకు కానీ దేనికన్నా వేసుకుంటే దానికే 10 కోట్లు 5 కోట్లు వస్తాయి మాకు. వీళ్ళు ఇచ్చే ప్లాట్ అంత విలువ చేయదు మాకు. ఉండవల్లి విజయవాడ కిలోమీటరు. అసలు వాళ్ళు ఇచ్చే ప్లాటు 15 సెంట్ ఇస్తే 150 గజాలు ఇస్తారు, 60 గజాలు కమర్షియల్ ఇస్తారు, 200 గజాలు వస్తాయి.
200 గజాలని వీళ్ళు ఎంతమంది పంచుకుంటారో 500 గజాలు కనుక మన దగ్గర ఉంటే మనమే డెవలప్ చేసుకుంటాం. కానీ ఇక్కడ వీళ్ళు మాకు 12 సంవత్సరాల నుంచి ఏ పర్మిషన్ ఇవ్వటం లేదు. ఇప్పుడు నా భూమి ఉంది, పెట్రోల్ బంక్ కి పర్మిషన్ 5 ఎన్ఓసీలు వచ్చినాయి. 6వ ఎన్ఓసీ సిఆర్డీఏ కమిషనర్ గారు ఈ గ్రామం మొత్తం ల్యాండ్ పూలింగ్ లో ఉంది, మేము ఏ పర్మిషన్ ఇవ్వము. ఇక్కడ వీళ్ళు మా అభివృద్ధికి ఆటంకంగా ఉందన్న. మేము మా ల్యాండ్ లో మేము ఏదన్నా నిర్మాణం చేపట్టుకోవాలన్నా గానీ పర్మిషన్ ఇవ్వట్లా. అసలు ఎవరిని పర్మిషనే లేదు అసలుకి. మేము ఇంకా 20 సంవత్సరాలైనా 30 సంవత్సరాలైనా మేము ల్యాండ్ పూలింగ్కి ఇచ్చే ప్రసక్తి లేదు. ఇంత విలువైన భూమిని మేము ల్యాండ్ పూలింగ్కి ఇవ్వదలుచుకోలేదు. ఏదైతే అదైంది ఫైటే చేస్తున్నాం. అచ్చంగా ఇదే పని. ఇక వేరే మీరేం చేస్తున్నారంటే ఇక భూములు కాపాడుకోవడం కోసమే బతుకుతున్నాం. మరి అది లేకపోతే ఇది సంపాదించాలంటే మా తాత 50 సంవత్సరాల క్రితం కొన్నది ఇది. దాన్ని మేము నాశనం చేయాల, దాన్ని ఆ పన్నే ఉంచాం నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వడం కోసం. మేము డెవలప్ చేసుకుంటామంటే పర్మిషన్ ఇవ్వరు. రాజధాని కట్టేది 15 కిలోమీటర్లు అవకడ. ఏదైనా అంటే ఇవ్వకపోతే భూ సమీకరణ పేరుతో భూ సేకరణ చేస్తారు. ఇవ్వకపోతే మీరెవరు ల్యాండ్ పూలింగ్కి ఇవ్వని భూముల్లో లేఅవుట్లు వేయటానికి? మీ చేతికి వచ్చింది 50,000 ఎకరం ఉంది, 40,000 ఎకరం ఉంది. దానిలో మీరు రోడ్లు వేసి వాళ్ళకి ప్లాట్లు ఇచ్చేసి వాళ్ళకి రోడ్లు వేసి వాళ్ళని ఉద్ధరించాలి కదా. ఈ ఉండవల్లి రైతుల్లో ఇవ్వనటువంటి వాళ్ళలో లేఅవుట్లు వేసి వీళ్ళని భూసేకరణ తీసుకొచ్చి వీళ్ళని ఇబ్బంది పెట్టి ఇప్పటికి ఎన్నో సంవత్సరాల నుంచి కోర్టుల చుట్టూ తిరుగుతున్నాం. ఇంకా కూడా తిరుగుతూనే ఉంటాం. ఇంకా 30 ఏళ్లు చచ్చిపోయేదాకా కూడా భూమి ఇచ్చే ప్రసక్తి లేదు. ప్రభుత్వం వారు అది అర్థం చేసుకోవాలి. రాదు కాబట్టి మాది రాజధాని పరిధిలోంచి తీసేయమని మొన్న కలెక్టర్ గారిని కలిసాం. అసలు వద్దు, మేము ఈ పరిధిలో ఉండము, రాజధాని పరిధి నుంచి కానీ భూ సేకరణ నుంచి కానీ సమీకరణ నుంచి కానీ మమ్మల్ని మినహాయించన్నది మేము అడిగాం. ఆయన కలెక్టర్ గారు కూడా ఏమంటారంటే ఇది ప్రభుత్వం వారు చేసేది, మేము మా చేతుల్లో ఏం లేదు, మీరు ఏదైతే చెప్పారో దాన్ని పైకి తీసుకెళ్తామని చెప్పారు. మేము ఇంకా 20-30 సంవత్సరాలైనా ఇదే ప్రకారం ఇదే మాట మీద ఉంటామన్నా. కాబట్టి మీరు మా వైపు ఉండి నిలబడాలని, రేపు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా అందరికీ కూడా పర్మిషన్లు ఇవ్వాలని కట్టుకోవడానికి మేము కోరుకుంటున్నాం అన్న. చేద్దాం. నీ భూమి నువ్వు ఈకపోయినా కానీ తీసేసు. నీ భూమి అంటే మీ భూమిని మీరు పూలింగ్కి ఇవ్వకపోతే మీ భూమిని వాళ్ళు తీసేసుకోవడము, వేరే వాళ్ళకి కూడా ప్లాట్ ఇచ్చేయడం. వేరే వాళ్ళకి ప్లాట్లు కూడా ఇచ్చేసినారు, రిజిస్ట్రేషన్ కూడా చేసేసినారు. అంటే దౌర్జన్యం అనేది ఏ స్థాయికి పోయిందనే నిదర్శనం. అవన్నీ అడిగాము, అడిగితే నువ్వు కూలింగ్ ఇవ్వమంటారు. అంటే ఇవన్నీ మేము క్యాన్సిల్ చేస్తాము. తీసుకున్న వాళ్ళు ఎంతమంది? నేను తప్ప. ఇలాంటి కాగితాలు మనకు రావాలంటే కూడా చేతికి రావు కదా. నేను సమాచార చట్టం కింద పెట్టి 1-4 సార్లు తిరిగి ఇచ్చారు. ఈ ఒరిజినల్ కూడా ఉండేది నా దగ్గర. ఎన్ని కూడా పెట్టి కోర్టుకు కదా నిన్న తీసుకోండి. ఎన్ని కూడా ఒకసారి తీసుకొని మనం ఎన్ని తీసుకొని కోర్టు కూడా వేసే కార్యక్రమం చూసుకున్నాం సార్. దశలో పెట్టుకున్నాం సార్. మీరు రేపు 2029లో వస్తారండి. మా పొలం మాకు ఇచ్చేసి రోడ్లు కావాలని తీసుకోండి, కామాదాని మా పర్మిషన్ నీది. అది అంతకన్నా ఏం లేదు. సార్ నా పేరు శంకర్, ఎర్రబాలెం. సార్ నాకు 3 ఎకరాల పొలం ఉంది సార్ ఎర్రబాలెంలో. శంకర్ ఎర్రబాలెం. అయితే 3 ఎకరాలు కూడా ఒక సిఆర్డే ప్లాన్ లో చేనికైతే రోడ్డు లేదు సార్. ఇప్పుడు కావాలని చెప్పి ఆ రోడ్డు లేని దానికి కూడా రోడ్డు పెట్టేసి నాకు రెండు నోటీసులు ఇచ్చారు సార్. ఎల్పిఎస్ ఒకటి ఇచ్చారు, ట్రంక్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఓ నోటీస్ ఇచ్చారు సార్. 3 ఎకరాలు రోడ్డు కింద పెట్టేశారు సార్. మనం ఒప్పుకోలేదు కాబట్టి ఇప్పుడు వెంటనే కొత్త రోడ్డు తీసుకొచ్చినారు, కొత్త రోడ్డు దాంట్లో పోయినట్టుగా పెట్టి. మేము నా పొలంలో నేను ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నాను సార్. ఇప్పటికి నేను గేదెలు రాకుండా చుట్టూ మా పొలానికి కంచేసుకున్నాను సార్. నేను వేస్తే నైట్ సిఆర్డీ వాళ్ళు పక్కన కంప తీస్తా, ఆ కంప మొత్తం తీసేసి ఓపెన్ చేసేసారు సార్. నేను ఇప్పుడు పైర్లు దాంట్లో మళ్ళీ పైరేయడానికి లేకుండా నన్ను డిస్టర్బ్ చేసేసారు సార్. అదొకటి. పోయిన సంవత్సరం లాస్ట్ ఇయర్ ఆగస్టు 20వ తారీఖు నారాయణ గారు నా చేలో నుంచి వాగు తోనేశాడు సార్. నీళ్లు ఫ్లడ్ వచ్చినప్పుడు, అప్పుడు ఫ్లడ్ వచ్చి మొత్తం మునిగిపోయింది చూడండి అన్న.
ఫ్లడ్ వచ్చి మునిగిపోయినప్పుడు మీరు అల్లరి చేశారు. లాస్ట్ ఇయర్ ఆగస్టు 20వ తారీఖు సార్ అది. మొత్తం వాగులా తవ్వేసేసి మట్టి అటు ఇటు పోసేసేసాడు సార్. వాగులా వేసేసాడు చేను మొత్తం. చేసేస్తే తర్వాత నేను మా ఊళ్ళో ఒక తెలుగుదేశం నాయకుడు ఉంటే ఏంటంటే చేశారని చెప్పి అడిగితే నీకెందుకు నేను చేపిస్తాను అది ఇది అని చెప్పేసి అతను చేతులు ఎత్తేసాడు సార్. చేయలే. నేను సిఆర్డి ఆఫీస్ చుట్టూ తిరిగి ఒక 3 నెలలు తిరిగాను సార్. తిరిగి చెప్తే లాస్ట్కి ఇప్పుడు వాగుదోమే కాంట్రాక్టర్కి అప్పచెప్పారు దాన్ని పోడ్చమని. ఈ 3 నెలలు 4 నెలల్లో ఆ తీసిన మట్టి మొత్తం నైట్ తీసుకెళ్ళిపోయారు సార్. అమ్మేసుకున్నారు. నైట్ మట్టి అంతా అమ్ముకున్నారు. మట్టి అంతా అమ్మేసుకున్నారు. ఒక నైట్ నేను వెళ్ళి కాపలా కాసి పట్టుకున్నాను. మీ సేన్లో ఫస్ట్ కాలువ తవ్వినారు. కాలువ తీసింది నీ పర్మిషన్ లేకుండా నీకు అసలు బేఖాతరు చేసి బుల్డోజ్ చేసి కాలువ తవ్వినారు. కాలువ తవ్వి కాలువ మట్టి అమ్ముకున్నారు. మట్టి అమ్మేసేసుకున్నారు. అయితే మళ్ళీ నైట్ వెళ్ళి నేను పట్టుకున్నాను సార్. నా 2 లారీలను ఒక పెద్ద ప్రొక్లైనరు పట్టుకుని పోలీస్ కేసు పెట్టి లోపల ఇప్పించాను సార్. కేసు ఉంది కదా? కేసు ఉంది. అది నేను తర్వాత మళ్ళీ వాళ్ళు కొట్టి పెట్టేశారు. అదే చేశారు సార్. ఏ విధంగా ఇప్పుడు మాఫియా సామ్రాజ్యం జరుగుతుంది సార్. ఇక్కడ అంతా ఈవెన్ వాళ్ళ పొలంలో మొత్తం రోడ్లు చూపించేశారు సార్. మా ఊళ్ళో ఉన్న పొలం ఇవ్వని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క చేనికి రోడ్డు చూపించేశారు. రోడ్డు చూపించేసి అక్విజిషన్ నోటీసులు ఇచ్చేశారు సార్. ఎవడైతే ఇవ్వడం లేదో వాళ్ళందరికీ కొత్తగా రోడ్డు వేసి రోడ్డు కోసం అక్విజిషన్ అని కొత్తగా పెట్టేశారు. ఇప్పుడు పూలింగ్ ఇచ్చాం సార్. ఇచ్చినా గానీ ఇప్పుడు వాడు వచ్చే 1200 గజాలు 1250 గజాలు ఇస్తున్నారు కదా సార్. ఆ ప్లాట్ తీసుకుని ఆ ప్లాట్ లో నాకేమన్నా పంట పనికి వచ్చిందా సార్? అది ఏం చేయాలి నేను? మా పిల్లల భవిష్యత్తు ఏంటి, మా భవిష్యత్తు ఏంటి? ఆ ప్లాట్ తీసుకున్నా గానీ దాన్ని అమ్ముకోవాలి. అమ్ముకుని అమ్మేసుకున్న తర్వాత నాకు ఇంక అక్కడ ఏం పని ఉండదు సార్. నాకేం భవిష్యత్తు ఏముంటుంది అక్కడ. అక్కడి నుంచి నేను వెళ్ళిపోవాలి, వేరే చోటుకి వెళ్ళిపోవాలి. ఇక్కడ రాజధానిలో జరిగే సిచ్యువేషన్ కూడా అదేం సార్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ప్లాట్ ఇస్తాడు, ప్లాట్ అమ్ముకుంటాం. అమ్ముకున్న తర్వాత మనకి అక్కడ పనే ఉండదు సార్. మన భవిష్యత్తు ఏముంది? మన భవిష్యత్తు ఎత్తుకొని మళ్ళీ వేరే ఊరికి వెళ్ళిపోవాలి. ఈ రాజధానిలో చివరికి జరిగేది ఏంటంటే ఆ గవర్నమెంట్ ఉంటే మాత్రం చివరికి రాజధానిలో పేదలు అనేవాళ్ళు ఎవరు ఉండరు, మొత్తం వెళ్ళిపోవాల్సింది సార్. ఆ ప్లాట్లు కూడా కొనేది కూడా వాళ్లే సార్. అంటే నేను బయటపెట్టి చెప్పలేను, కొనేది కూడా వాళ్లే. సార్ నేను దళిత రైతుని సార్ ఒక్క నిమిషం సార్. నేను అమరావతిలో దళిత రైతుని సార్. నా పేరు సందీప్ శృంగారపాటి సార్. మాది ఉత్తరాయణపల్లి విలేజ్ సార్. అన్న అమరావతిలో 2015-16 సంవత్సరంలో దళిత భూములను చాలా తక్కువ రేటుకి అలవల చెరువులో కొనుక్కున్నారన్న. కొనుక్కున్న తర్వాత దళిత రైతులకు ఫ్లాట్లు అలాట్మెంట్ చేశారన్న. ఎవరైతే ఫ్లాట్లు కొనుక్కున్నారో ఆ ఫ్లాట్లను ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ కానివ్వలేదన్న. దానికి కారణం ఏంటంటే దళిత రైతులు అలవల చులవలకి మేము మీకు రిజిస్ట్రేషన్ చేయమని చెప్తే మీరు మాకు రిజిస్ట్రేషన్ చేయకపోతే మీ ఫ్లాట్లను రిజిస్ట్రేషన్ ఇప్పుడు కానివ్వని చెప్పి పోలీసు దగ్గర సిఆర్డీఏ దగ్గర దళిత రైతుల యొక్క ఫ్లాట్లను రిజిస్ట్రేషన్ కానివ్వకుండా ఎప్పటికీ అడ్డుపడతా ఉన్నారన్న. దళిత రైతులు ఎంత ఇబ్బంది పడతా ఉన్నారంటేనన్నా హాస్పిటల్కి ఎమర్జెన్సీ అయితే కనీసం హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవడానికి డబ్బులు లేక, పోనీ ఆరోగ్యశ్రీ ద్వారా ట్రీట్మెంట్ చేయించుకుందామంటే అక్కడికి వెళ్తే ఆరోగ్యశ్రీ పనిచేయక ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి అన్న. వెంకటపాలెం విలేజ్లో మెట్టశీల అచ్చి అనేటువంటి ఒక దళిత రైతుడన్న. అతను ఫ్లాట్ అలాట్ చేశారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి యొక్క సన్నిహితులు ఆ ఫ్లాట్లు కొన్నారన్న. కానీ ఆ ఫ్లాట్లను ఇప్పటికి కూడా రిజిస్ట్రేషన్ కానివ్వట్లేదన్న. హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవడానికి డబ్బులు లేక ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చిందన్న. ఏదన్నా పిల్లలు పెళ్లిళ్ళు చేసుకుందామని చెప్పి ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి వెళ్తే ఆ తెలుగుదేశం పార్టీ నాయకులు ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ అవ్వనివ్వట్లేదన్న. మీరు మాకు చేస్తేనే తప్ప. అప్పుడు ఏదో అలవల చొలవలకు కొన్నారన్న 5 లక్షలు 10 లక్షలకి. కానీ ఇప్పుడు అదే ఫ్లాట్ ఇప్పుడు ఎకరా 4 కోట్లు 4.5 కోట్లు ఉందన్న, గజాలు వచ్చినాయి. సో ఇప్పుడు మేము మీకు 5 లక్షలు 10 లక్షలు మేము మీకు చెయ్యం, ఇప్పుడు మార్కెట్ ప్రకారం మాకు ఇవ్వండి, మేము మీకు గజాలు రిజిస్ట్రేషన్ చేస్తామంటే లేదు మేము ఏదైతే ఆ రోజు కొన్నామో 25 లక్షలకో 30 లక్షలకో అదే రేటుకి ఇప్పుడు మాకు ఇవ్వాల్సిందని చెప్పి బెదిరిస్తా ఉన్నారన్న. కానీ దళిత రైతులు పాపం లేదు మాకు ఇవ్వాల్సిందంటే అట్లా ఇవ్వట్లేదన్నా.
పెళ్లి చేసుకుందామంటే కనీసం పిల్లలు పెళ్లి చేసుకుందామంటే ఆర్థిక వెసులుబాటు లేదన్నా, ఇల్లు కట్టుకుందామంటే ఆ పరిస్థితి లేదన్నా. దళితులు అమరావతిలో ఎంత ఇబ్బంది పడతా ఉన్నారంటే అన్న, చాలా ఆర్థికంగా ఇబ్బంది పడతా ఉన్నారు. దయచేసి అన్న, మీరు దళిత రైతులకి గతం ఫస్ట్ నుంచి మీరు దళిత రైతులకు ఒక జీవో కూడా ఇచ్చారన్న. ఏదైతే దళిత రైతులకి ఇచ్చారో, గవర్నమెంట్ వాళ్ళు ఫ్లాట్లు ఇచ్చారో వాళ్ళకు మాత్రమే చెల్లేటట్టుగా ఒక జీవో కూడా ఇచ్చారన్న. కానీ ఇప్పుడు ఆ జీవోను కూడా ఇంప్లిమెంటేషన్ చేయకుండా అందరికీ ఫ్లాట్లు వచ్చినాయి అన్న, కానీ ఎవరికి రిజిస్ట్రేషన్లు అవ్వట్లేదన్న. మళ్ళీ కేటగిరీ 4, కేటగిరీ 5 అని పెట్టారన్న. ఆ కేటగిరీ 4, 5 కింద గజాలు అలాట్మెంట్ అయినప్పటికీ కూడా ఎవరికి సిఆర్డీఏ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయట్లేదన్న. దళితులు ఎంత ఇబ్బంది పడతా ఉన్నారంటే ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పుకుందాం అవకాశం లేదన్న. పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళ పెత్తనమే ఉంటుంది, సిఆర్డీ ఆఫీస్కి వెళ్తే వాళ్ళ పెత్తనమే ఉంటుంది. కానీ ఎవరి దగ్గర పెద్ద మనిషి వెళ్ళి చెప్పుకుందాం అంటే అక్కడ పార్టీలో వాళ్ళే ఉంటారు. కాబట్టి ఎక్కడ దళిత రైతులకు అన్యాయం జరగకుండా తీవ్రంగా ఇబ్బందులు పడతా ఉన్నారన్న. దయచేసి దళిత రైతుల తరఫున మీరు న్యాయం చేయాలని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నామన్న. థ్యాంక్ యూ. ఆల్రెడీ ఇష్యూ మన డైమండ్ బాబుకి దృష్టిలో ఉంది, ఇంకా డిస్కషన్లో చేస్తున్నారు దాన్ని. తప్పనిసరిగా నువ్వు కాన్సెన్సీ కాబట్టి వచ్చినప్పుడు తనతో మాట్లాడి, ఇంకొకటి మన రైతు ఎవరు మీరు అక్కడ మన కష్టపడుతున్నా మీకు చట్ట ప్రకారంగా మీకు ఉండాల్సింది ఏది జరగకపోయినా మన వాళ్ళందరూ వస్తున్నారే, మీరు చెప్పండి. డెఫినెట్గా తాత్కాలికంగా ఉన్న డైమండ్ బాబు వస్తాడు. అన్న దాదాపుగా 3,000 ఎకరాలు పై చిన్నుకుందన్న. ఎస్ఐంట్ పొలం దాదాపుగా 3,000 ఎకరం పై చిన్నుకుందన్న. చిన్న అండి పెన్మాక్ అండి. ఒక చిన్న రైస్ అండి, ఒక 80 సెంట్ ఉంది పెన్మాక్లో. ఎర్రబాంలో 1 ఎకరన్నర పొలం ఉంది సార్. పెన్మాకలు వచ్చేటప్పటికి స్వరంగం రోడ్డు అని చెప్పేసి, అంటే కొండకు స్వరంగం పెట్టేసి యువతలకి రావడం కోసం స్వరంగం రోడ్డు అని పెట్టి ఆ రోడ్లో ఉంది సార్. మొత్తం అది 80 సెంట్ మొత్తం దాంట్లో పోతుందన్న. నాకు ఇక్కడ విషయం ఏంటంటే పెన్మాక పొలం 1600 ఎకరం సుమారుగా మొత్తం సార్. దాంట్లో ఒక 250 ఎకరం మాత్రమే ప్రస్తుతానికి నిల్చున్నాం, అంటే ఈకుండా పూలింగ్కి ఈకోకుండా 250 ఎకరం మాత్రమే ఉంది. దీంట్లో ఈ 250 ఎకరంలో 130 ఎకరం అక్విజిషన్ నోటిఫికేషన్ ఇచ్చారు. అంటే ఉన్న ప్రతి రైతు దాంట్లో కూడా రోడ్డు కానీ, వాగు వెడల్పు కానీ, తర్వాత రిజర్వాయర్ కానీ చెప్పేసి ఏదో ఒకటి పెట్టి అక్విజిషన్ నోటిఫికేషన్ ఇచ్చారు సార్. నోటిఫికేషన్ ఇచ్చి కూడా సుమారుగా రేపు 11వ తారీఖు వచ్చేటప్పుడు 2 నెలలు అవుతుంది సార్. ఉన్న రైతులు ఆ ఎక్విజిషన్ నోటిఫికేషన్ తీసుకోవాలా వద్దనే విషయం కూడా తెలియని వ్యవహారం సార్ అది. ఎందుకంటే అసలు ఆ ఎక్విజిషన్ అనగానే ఈ రైతులు బెంబేలెత్తిపోయి ఏదో ఒక విధంగా ఏదో దానిగా ఒక పక్కకి వెళ్ళిపోదామన్న ఆలోచనలోనే ఉన్నారు సార్. ఇది నిలబడదామన్న ఆలోచన అయితే వాళ్ళకి ధైర్యం సాలట్లా, ధైర్యం లేదు ముందల. ఫస్ట్ వచ్చేటప్పటికి ఈ ఉన్న 4-3 ఊళ్ళకి కొంత ధైర్యం మీరు ఇవ్వాలి సార్. మీకెందుకు నేనున్నాను, మీరు నిలబడండి, న్యాయపరంగా నేను దానికి సపోర్ట్ ఇస్తాను, రేపు నేను వస్తే మీకున్నాను అనేది కొంత ధైర్యం ఇవ్వగలిగితే ఉన్నవాళ్ళు మొత్తం అవుతాం సార్. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఉన్న 250 మంది, అదే 250 ఎకరం కూడా రేపు దాకా ఉంటారో కూడా అర్థం కాని పరిస్థితుల్లో, అంటే అంత దడిసిపోయి ఉన్నారు సార్. అక్కడ సిచ్యువేషన్ అలా క్రియేట్ చేశారు సార్. వాస్తవంగా ఈ 4-3 ఊళ్ళు మనం మాట్లాడుకునే ఈ 4-3 ఊళ్ళలో ఎటువంటి గవర్నమెంట్ది కానీ ప్రైవేట్ది కానీ ఏ ఒక ఐటమ్ కూడా లేదు సార్ ఎక్కడ. ఈ ఊర్లో ఉండవల్లి, పెనమాక, ఎర్రబాలం, సంథింగ్ నవలూరు, ఇట్లా ఈ బార్ల వరుసలో మొత్తం ఏ గవర్నమెంట్ది ఏ ఆఫీస్ కానీ, కనీసం ప్రైవేట్కి సంబంధించిన ఆఫీస్ కానీ ఏది లేదు సార్. లేకపోయినా సరే ఇచ్చిన పూలింగ్ ఇచ్చిన ఏమైందో కూడా తెలియదు సార్. దాన్ని ఏం చేస్తున్నారో కూడా దాన్ని ఎవరు అడిగేవాళ్ళు లేరు, ఏం చేస్తున్నారు అనేది కూడా లేదు. ఇప్పుడు ఉన్న 200 పెన్మాకులు 250 ఎకరంలో 130 ఎకరం ల్యాండ్ ఎక్విజిషన్ నోటిఫికేషన్ ఇచ్చేశారు సార్. అంతే దగ్గర ఉన్న రైతులు మొత్తం ఎక్విజిషన్లు ఇచ్చేశారు సార్. ఈ ఎక్విజిషన్లు ఇటు మూలన బైంబేలు ఎత్తిపోయారు సార్. అసలు బాగా దడిసిపోయి ఉన్నారు సార్. ఏదో పైకి మాట్లాడుతున్నాం సార్. రేపు రోజు ఎవరైనా సుబ్బారావు ఎల్లారావు వచ్చే దూత్ అంటే దడుచుకునే విధంగా ఉంది సార్ సిచ్యువేషన్. కాబట్టి ఫస్ట్ ఏంటంటే మాకు కొంత ధైర్యం మీ తరపు నుంచి కావాలి. ప్లస్ లీగల్ గా ఏం చేయాలి ఏంటనేది, ఇప్పుడు సపోజ్ ఇవాళ గ్రామ సభ జరిగింది సార్. అది దాంట్లో ఏం చెప్పాలి, ఏం మాట్లాడాలి, లేకపోతే ఏమి ఇవ్వాలనేది కూడా రైతులకు పూర్తిగా అవగాహన లేదు. దాని వెనకాలంటే మాకు నిన్నటిదాకా ఎవరు లేరు. అంత ముందల సిచ్యువేషన్ వేరు సార్. అంత ముందల సిచ్యువేషన్ వచ్చేటప్పటికి మొత్తం గవర్నమెంట్ మేము రాజధానికి అని చెప్పేసి ఇచ్చేసి వదిలేసింది. దానికి మనం స్టే తెచ్చుకున్నాం. మన తరపు నుంచి లీగల్ గా అడ్వైజ్ చేశారు, లీగల్ గా వ్యవహరించాము.
దానికి దేవుడి దయ వల్ల మీ దయ వల్ల కూడా మనకి స్టే వచ్చింది. అప్పుడు నిలబడగలిగాం. ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఎవరు లేరు వెనకాల మీకు మేము ఉండం అనేది ఎవరు లేరు. లేకపోవడం వలన ఈ రైతులంతా దడిచిపోయారు సార్. రేపు రోజు ఈ నెల 15 ఈ 2 నెలలు 3 నెలల్లో నిలవటం కూడా చాలా కష్టంగా ఉంది వ్యవహారం. అంటే వెనకాల లేరు. వెనకాలంటే ఇప్పుడు మీరు ఢీ కొట్టేది ఒక కొండని, ఆ కొండని ఢీ కొట్టే విధంగా మేము వెనకాల మాకు సపోర్ట్ లేదు. ఆ సపోర్ట్ లేక మేము కొంత డిస్టర్బ్ అయిపోయాం సార్. అసలు ఏం చెప్తున్నాం ఏం లేదనేది కూడా డిస్టర్బ్ అయిపోయాం. కొద్దిగా మాకు సపోర్ట్ ఇవ్వగలిగితే పార్టీ తరపు నుంచి కోఆర్డినేషన్ ప్యానెల్ పెట్టి నాని కొంతమంది తీసుకొని పెట్టి ఫోర్ ఫ్రంట్ లో ఇలా ముందర పెట్టి లీగల్ గా మన లీగల్ సెల్స్ రెడ్డి మన అందరినీ లీగల్ గా కూడా సపోర్ట్ ఆల్రెడీ టేకప్ చేశారు. పెట్టేట్టుగా కూడా ఒక టీం తయారు చేసి అఫీషియలైజ్ కూడా చేస్తాం. సో అది ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా వీళ్ళు ముందుండి దగ్గరుండి మీరు కంప్లైంట్ ఇక్కడ లాంచ్ చేసేటట్టుగా ఇక్కడ పెడతాం, ఇక్కడ నుంచి లీగల్ సపోర్ట్ మీకు వచ్చేట్టుగా చేద్దాం. అన్ని రకాలుగా కూడా వీళ్ళతో మీరు మాట్లాడే పరిస్థితి కూడా క్రియేట్ చేస్తాం. మీకు ఏం గ్రీవెన్సెస్ ఉన్నా కూడా వీళ్ళు అటెండ్ అవుతారు, మీకు సపోర్ట్ ఇస్తారు. ఇప్పుడు మనం పెద్ద చేయగలిగింది న్యాయ పోరాటమే అయినప్పటికీ కూడా కనీసం ఈ 3 ఏళ్ళు పోయి మన ప్రభుత్వం దేవుని దేవాల మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రకాలుగా కూడా ఏమేం చేయాలో చేస్తారు. థ్యాంక్ యూ అన్న. మేడబారు మాస్టర్ 2017, 2018లోనే అవార్డు అయింది సార్ 10 ఎకరాలకు మాది. అయితే కోర్టులో స్టే వచ్చిందండి. కోర్టులో స్టే వచ్చిన తర్వాత కావాలని చెప్పేసి ప్రీవియస్ డేట్ ఏ ఊరు అశోక్? నేలపాడు. ప్రీవియస్ డేట్ వేసి అప్పుడు డిప్యూటీ కలెక్టర్ గ్లోరియా అండి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆమెను సస్పెండ్ చేయడం కూడా జరిగింది. 2 నెలలు 3 నెలలు సస్పెండ్ చేశారు. తర్వాత పోస్టింగ్ వచ్చింది చిత్తూరులోనే ఎక్కడో చేసింది, ఆమె జడ్పీలో చేసింది. కావాలని చెప్పేసి ప్రీవియస్ డేట్ వేసి అవార్డు పాస్ చేశారండి 10 ఎకరాలకు మాకు. ఫాల్స్ డేట్ వేసి అవార్డు కూడా పాస్ చేసినారు. మీరు ప్రొటెస్ట్ చేసినా కూడా కోర్టు స్టే ఉన్నా కూడా మీరు కోర్టు నుంచి స్టే తెచ్చినా కూడా ఉంది, దౌర్జన్యంగా చేశారు. అయితే ఎప్పటికి ల్యాండ్ అయితే మా కిందే ఉంది. నేను వ్యవసాయం చేస్తున్నానండి. ఇంకో 10 ఎకరాలు ఉందండి మాకు. ఆ 10 ఎకరాలు ఈ 10 ఎకరాలు 20 ఎకరంలో కూడా నేను పంటలు వేస్తానే ఉండా. నేను వ్యవసాయం చేసుకుంటానే ఉండా. ఆ గ్రామంలో నేలపాడులో ఉంది ఒక్కళ్ళేనండి, ఒక్క కుటుంబం ఉంది మాది. ఒక్కళ్ళమే వైసీపీ ఆ ఊళ్ళో మేము అయినా చేస్తానే ఉన్నాం, ఎదుర్కొంటానే ఉన్నాం. ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారి సపోర్ట్ తోటి మేము ఆ గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ వస్తూ ఉన్నామండి. మాకు గత మన గవర్నమెంట్లో కూడా ఎమ్మెల్యే గారికి ఏంటంటే ఉండవలసి శ్రీదేవి, ఆమెకి ఏంటంటే దీని మీద పెద్దగా అవగాహన లేదు. ఆమె దగ్గరికి వెళ్తే ఆమెకేమీ తెలియదు. మేము ఇక్కడ మంగళగిరి వచ్చేసి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారి సపోర్ట్ తోటి మేము వ్యవసాయం చేసుకుంటూ నెట్టుకుంటూ వచ్చేసామండి. ఇప్పుడు ఏమైందంటే మీరు ఇస్తారా ఇప్పటికీ 10 సార్లు చేసిందండి డిప్యూటీ కలెక్టర్, మీరు పూలింగ్కి ఇవ్వండి అని చెప్పేసి. ఇది ఇక్కడ మీటింగ్ జరిగేటప్పుడు ఈడు ఐఏఎస్ భార్గవ తేజ అని ఉన్నాడండి, అడిషనల్ కమిషనర్. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు సార్. భార్గవ తేజ నా తొక్కలో జీతం, నాకు వచ్చేది ₹1,00,000 జీతం. ఎవరు ఏం పేరు? కృష్ణ భార్గవ తేజ ఐఏఎస్ అండి. నా తొక్కలో జీతం నాకు వచ్చేది ₹1,00,000, నన్ను తీసుకొచ్చేట పడేశారు. మీకు ల్యాండ్ పూలింగ్ మీరు ఎందుకు ఎవరు అవార్డు చేసేస్తాను అని చెప్పేసి మాకు మన సాక్షి పేపర్లో కానీ ఈనాడు పేపర్లో కానీ ఎక్కడా లేకుండా ఒక వార్తలు ఇచ్చి మాకు ఎక్విజేషన్ ఇచ్చేసారు సార్. ఎక్విజేషన్ ఎట్లా ఇచ్చారు? మా ల్యాండ్ వరకు బఫర్ జోన్ అంటారు, రోడ్స్ అంటారు, ఆ రోడ్డు ఉంది ఈ రోడ్డు ఉంది అంటారు, ఎల్పిఎస్ రోడ్స్ అంటారు, లేదంటే మీ ప్లాట్లో మీ ల్యాండ్స్లో వేరే వాళ్ళకి ల్యాండ్ అలాట్ చేసామంటారు, ఫ్లాట్ అలాట్ చేసి ఉంటారు. మొత్తం టోటల్ 20 ఎకరా కవర్ చేసేసారు సార్. ఇప్పుడండి, గతంలో లేదు, ఇప్పుడు కవర్ చేశారండి. 20 ఎకరాన్ని కూడా ల్యాండ్ ఎక్విజిషన్ నోటిఫికేషన్ ఇచ్చేశారు. ఆ 10 ఎకరాలేమో కోర్టులో స్టే ఉంది కాబట్టి అది అవార్డు ఏముంది 6.5 కోట్ల జరుగుతుంది. అది ఇంత దౌర్జన్యంగా చేస్తాను అంతేనండి. పైపెచ్చు దీనికి తోడు ఏంటంటే సార్, ఈ గ్రామాల్లో ఉన్న టీడీపీ చిన్న నాయకులు ఉన్నారు కదా, వాళ్ళది ఎందుకు తీసుకోరు, వాళ్ళ ల్యాండ్ ఎందుకు వదిలిపెడుతుందని మీరు వాళ్ళ దగ్గర నుంచి తీసేసుకోవాల్సిందే, మేము పిచ్చేవాళ్ళం ఇచ్చిన వాళ్ళం, వాళ్ళ దగ్గర ల్యాండ్ ఎందుకు ఉంటుంది, ఉండటానికి లేదని చెప్పేసి వాళ్ళండి. ఇది మా మీద జరుగుతున్న ఒత్తిడి ఇది సార్. ఇక్కడ ఇప్పుడు మనం అటెండ్ అవుదాం, లీగల్గా చూసుకున్నాం, అటెండ్ ఏమేమి కావాలో చూసుకున్నాం సార్.
మనోన్న సుధాకర్ వీళ్ళందరూ కూడా అటెండ్ అవుతారు. అవును, లాస్ట్ మన గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక 660 ఎకరాలకు రిలీఫ్ ఇచ్చారండి. ఈ ల్యాండ్ ఎక్విజిషన్ నుంచి రిలీఫ్ ఇచ్చారు. ఆ రోజు మనకి మట్లి వేణుగోపాల్ రెడ్డి ఐఏఎస్, తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి గారు, శ్రీలక్ష్మి మేడం గారు వీళ్ళందరూ కలిసి కోఆర్డినేషన్ చేస్తే 660 ఎకరం ఇస్తే ఇప్పుడు ఈ 660 ఎకరం కూడా ల్యాండ్ ఎక్విజిషన్ నోటిఫికేషన్ తీసుకుంటాం వాళ్ళు. చేద్దాం లక్ష్మణ్. ఎక్కడా కూడా సార్ ఒకటేనండి, 29 గ్రామాల్లో ఎక్కడా కూడా ఒక్క సెంటు భూమి కూడా ఉండటానికి లేదు రైతులకి. వాళ్ళ ఇంటెన్షన్ అది. అసలు ఎక్కడా కూడా ఉండటానికి ఇవ్వలేదు. ఇది కాక వీళ్ళేమవుతుందంటే మామూలుగా యాక్చువల్గా ఏంటంటే వదిలిపెట్టేసేవాడేమో కోర్టులతోటి. ఇది అంత ఎందుకు తలకనిప్పి వీళ్ళు రోడ్లకి ఇస్తామంటున్నారు కదా, రోడ్ల వరకు తీసేసుకుని నెక్స్ట్ ల్యాండ్ పూలింగ్ రెండోది ఉంది కదండి, అక్కడ ఏమన్నా ప్రాబ్లం అయిద్దేమని చెప్పేసి మరీ మా మీద ఒత్తిడి ఎక్కువైందండి. 16,600 ఎకరానికి పూలింగ్కి చేస్తున్నాడు ఇప్పుడు. మొత్తం గవర్నమెంట్ ల్యాండ్ కానీ ఏదైనా కలిపి మొత్తం అక్కడ 20,000 ఎకరం అయింది. దాంట్లో ఎయిర్పోర్టు, దాంట్లో రైల్వే స్టేషను. ఇదండి ఇప్పుడు చేస్తున్న పరిస్థితి. నెక్స్ట్ పూలింగ్ అన్నమాట ఇది. ఆ నెక్స్ట్ థర్డ్ పూలింగ్ కూడా ఉందండి. అది బాలకృష్ణ పొలాలు ఉన్నాయి, 250 ఎకరం, దానికి ఆనుకుని ఉంటుంది. బాలకృష్ణ పొలం అక్కడ ఉంది కాబట్టి అంత దూరం తీసుకుని పోవాలండి. బాలకృష్ణ పొలం తీసుకోడండి, అది బోర్డరు. బాలకృష్ణ పొలం వరకు తీసుకొని పోతారు. అక్కడ వరకు ఆయన రేట్ రావాలి, ఆయన రేటుకి రావాలి కదండి. ఇప్పుడు ఈయన కడతానన్న ఎయిర్పోర్ట్ కి బాలకృష్ణ ఉన్న పొలానికి అంతా 8 కిలోమీటర్లు ఉంటుందండి. 8 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది కరెక్ట్ గా. ఎయిర్పోర్ట్ బాలకృష్ణ రావాలా, బాలకృష్ణ 250 ఎకరాలు ఆయన రేటుకి వాల్యూ పెరగాలి. అక్కడ యాడ బాలకృష్ణ ఉండేది హైదరాబాద్, యాడ ఈయన భూములు పొందింది. ఇప్పుడు E6 రోడ్ లో చంద్రబాబు ఇల్లు కట్టేది మా గ్రామం అండి. E6 అంటారు దాన్ని. హైకోర్టు E6 చంద్రబాబు ఇల్లు, చంద్రబాబు ఇంటికి అనుకుని నారాయణ ఇల్లు. నారాయణ ఇంటికి చంద్రబాబు ఇంటికి మధ్యలో గ్రీన్ జోన్. ఇప్పుడు రీసెంట్ గా చేసిన గ్రీన్ జోన్ అండి అది. ఎందుకంటే ముందు గ్రీన్ జోన్ లేదు. వీళ్ళు బయటకు వస్తే ఆహ్లాదకరంగా పార్కులు కనపడాలి కాబట్టి. అవును, ఇద్దరు మధ్యలో ఉంటుందండి. మధ్యలో గ్రీన్ జోన్ చేశారు. 2 ఇళ్లకు మధ్యలో, 2 ఇంట్లకి మధ్యలో గ్రీన్ జోన్. 2 ఇళ్లకు మధ్యలో. అవును, ఆయన నారాయణ బయటకు వచ్చినా, చంద్రబాబు నాయుడు బయటకు వచ్చినా పక్కన పార్క్ కనపడాలి. అవును. నిజామాబాద్ గ్రామం అండి. మా గ్రామానికి బోరు బావులు ప్లస్ లిఫ్ట్ ఇరిగేషన్ ఉన్నాయండి. దానివల్ల 365 రోజులు కూడా పంటలు పండుతూ ఉంటాయండి. తర్వాత 5 రకాల పూలు మా గ్రామంలో పండిస్తారు. తర్వాత కూరగాయలు మొత్తం విజయవాడకిను మంగళగిరి కూడా కూరగాయలు కూడా పండిస్తూ ఉంటారు. ఈ విధంగా అంటే వ్యవసాయం చేసుకుంటూ పిల్లల యొక్క చదువులు కానీ, లేకపోతే పెళ్లిళ్ళు చేసుకోవడం కానీ, లేకపోతే ఇతర శుభ కార్యక్రమాలు ఏం చేయడానికి కూడా ఈ వ్యవసాయం మీద వచ్చేటువంటి ఫలసాయాన్ని బట్టే చేసుకుంటూ ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ మధ్య ఏం చేశారంటే మొత్తంగా సెంటు కూడా భూమి ఉండకుండా మొత్తం భూమి తీసుకుంటామని చెప్పేసి 4 రకాల నోటిఫికేషన్ ఇచ్చేశారు. ఒక్క ఎకరాన్ని కూడా ఎక్కడ కూడా అన్ని కూడా రోడ్లు, ఎల్పిఎస్ రోడ్లు కానీ, ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్లు, ట్రంక్ రోడ్లు కానీ, లేకపోతే ఫ్లాట్లు కానీ, ఈ విధంగా అన్నిటికీ కలిపేసి ఉన్న భూమిని మొత్తాన్ని కూడా రోడ్లు ఏర్పాటు చేశారు. ఈ విధంగా చేయటం వల్ల జనమంతా, రైతులంతా ఏమవుతున్నారంటే ఇక్కడ ఇన్ని సంవత్సరాల నుంచి కూడా, తాతల నుంచి కూడా మనంతా వ్యవసాయం చేసుకొని మన పిల్లల్ని చదివించుకుంటూ మంచి చెడు అన్ని చేసుకుంటా ఉన్నాం. ఇప్పుడు ఈ పొలం అంతా పోతుంది కాబట్టి, మన వృత్తే పోతుంది కాబట్టి, మనకు ఇక వృత్తి లేదు కాబట్టి మన జీవనాధారం ఎలా అంటే అని చెప్పేసి ఒక బాధలో ఉన్నారు. అందుకని చెప్పేసి ఈ విధంగా ఉన్న పరిస్థితుల్లో అధికారులు కూడా వచ్చేసి ఏం చేస్తున్నారంటే, మీకేంటయ్యా బాధ, శుభ్రంగా మాకు ల్యాండ్ పూలింగ్లో ఇస్తే మేము 25 సెంట్ ఇస్తున్నాం కదా, ఆ 25 సెంట్కి 3 కోట్లు వస్తున్నాయి కదా అని చెప్పేసి ఈ విధంగా ఇచ్చేస్తున్నారు. అయితే వాళ్ళు దీర్ఘంగా ఆలోచించట్లేదు. వారికి ఏమంటున్నారంటే 3 కోట్లు అయితే వస్తాయి అనుకుంటున్నారు కానీ ఎకరం 2 ఎకరాలు ఉండాలి మొత్తం కలిపేసి ఇస్తుంటే వాళ్ళకేదో ఒక 3 కోట్లు వస్తే 4 సంవత్సరాల్లో పిల్లల చదువులు, పెళ్లిళ్ళు, ఇతర ఇల్లు కట్టుకోవడం అంతా 3 కోట్లు అయిపోతున్నాయి. అయిపోయిన తర్వాత ఇప్పుడంతా కూడా బికార్లు అయిపోయి ఎకరం 2 ఎకరాలు ఉండంతా కూడా కూలికి వెళ్తున్నారు. ఆ కూలికి వెళ్లే పరిస్థితి కూడా ఇక్కడ 29 గ్రామాల్లో లేరు. ఎందుకంటే ఇక్కడ పొలాలు మొత్తం కూడా వాళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి, వీళ్ళంతా కూడా ఇప్పుడు దాకా కూడా తాడికొండ ఏరియా తీసుకోలేదు కాబట్టి ఈ జనం అంతా కలిపి అటు కూలికి వెళ్తూ ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో ఏం చేస్తారంటే మనకు జీవనాధారం పోతుంది కాబట్టి మన గ్రామానికి చెందిన భూములు ఇవ్వటానికి వీలు అని చెప్పేసి మా రైతులంతా అనుకొని చెప్పేసి దానికి కోర్టు ద్వారా కూడా పోవటానికి కూడా సిద్ధపడ్డారు. దానికి ఆ కోర్టు ద్వారా వెళ్తానికి కూడా ఇప్పుడున్న ప్రభుత్వం
వాళ్ళు చేసే పనులు కూడా మీకు అవగాహన ఉంది కాబట్టి మేము లాయర్లు ఎలా పెట్టాలి ఏంటని చెప్పేసి భయపడుతూ ఉన్నాం ఇప్పటి వరకు కూడా. ఇంతకుముందే మీరు చెప్పారు. మాకు సంతోషకర విషయం ఏంటంటే మన పార్టీ తరఫున మీ అందరూ కూడా లీగల్ ఎయిడ్ కూడా ఇస్తామని చెప్పారు కాబట్టి అది మాత్రం మాకు కొంత ఉపశాంతి కలిగించింది. రేపు అవసరం అయితే మేము సుప్రీంకోర్టుకి వెళ్ళడానికైనా సిద్ధంగా ఉన్నాం కాబట్టి అక్కడ కూడా మీరు మాకు సాయం చేద్దాం అన్ని విషయాల్లో. నా పేరు సురేష్ సార్, మరి వెరపూడి సార్. అమరావతిలో రైతుల మట్టి ట్రక్ లారీ వచ్చేసి 10,000 అమ్ముతున్నారు సార్. అది వెస్ట్ బైపాస్ అని కొత్త హైవే వేశారు సార్. ఆది నుంచి విజయవాడకి అదే మట్టి తీసుకెళ్లి గుంటూరులో అమ్ముతున్నారు సార్. టోల్ గేట్ దగ్గర ఆపితే టోల్ గేట్ వాళ్ళని నువ్వు మర్యాద తింటావా ఉండు, లేదా నీ టోల్ గేట్ నైటే కాల్ చేసేస్తామని వాళ్ళు బెదిరించారు సార్. లాస్ట్కి టోల్ గేట్ అతను కాంప్రమైజ్ అయ్యి ట్రిప్కి 140 రూపాయలు తీసుకున్నాడు సార్. కొత్తగా పెట్టిన వెస్ట్ బైపాస్ పర్ లారీ వచ్చేసి 10,000 అమ్ముతున్నారు సార్. మన హయాంలో ఒక ట్రక్కు మట్టి ఎవరో తెలుసో తెలియక చేస్తే అమరావతి చేసే రైతులు అని ముసుగులు వాళ్ళందరూ వచ్చి ఇంకేముంది అట్ట ఎట్టాన్ని బాగు చేశారు సార్. ఈ రోజు ఎవరో మాట్లాడతలేదు సార్. విపరీతంగా దోచేస్తున్నాం ఒక్కరు కూడా మాట్లాడేదానికి లేదు సార్. మన ఒక ట్రక్కు మట్టి ఎవరో దొంగతనం చేసిన రాయిపోయిన అన్ని మా మీదకి మీ మీదకి ఎట్లా మాట్లాడారు సార్. రైతులు ఇటువరకు ఉన్న రైతులు ఇప్పుడు ఎవరు మాట్లాడేదానికి ఎవరు ముందుకు రావట్లేదు సార్. చంద్రబాబు నాయుడు అయితే 3,600 గజాలు అది ఇంటి వెనకాల ఉన్న గ్రీనరీది అది యాక్టివ్ జోన్ అని పెట్టాడు సార్. యాక్చువల్ యాక్టివ్ జోన్ ఈ హౌసెస్ మధ్యలో పెట్టకూడదు సార్. అది ఇండస్ట్రియల్ పెట్టాలని సిఆర్డీ నామ్స్ ఉన్నాయి సార్. అవి కూడా తీసాము సార్. అది తీసాము. అదే శ్మశానానికి వెలపూడి ఎస్సీ రైతులకి మిగతా కులాలందరికీ శ్మశానానికి ఇచ్చిన 1 ఎకరం ల్యాండ్ తీసుకెళ్లి 25,000 గజాల్లో ఎకరం దాన్ని గజాలు కొట్టించారు సార్. అది కూడా ఆ ఇంట్లోనే ఉంది సార్. అది ఎవిడెన్స్ మొత్తం బయట పెడితే దాని గురించి ఎవరు మాట్లాడరు సార్. 330 జీవో ఒకటి తీసుకొచ్చారు సార్. ఇనాం ల్యాండ్ దేవుడు మన రాజావాసిరెడ్డి గారి ల్యాండ్, అధ్యాపక నౌకరీ, సేవా నౌకరీలు అన్నీ ఉన్నాయి సార్. ఆ నౌకరీ కింద ఇచ్చిన ల్యాండ్లు కూడా ఫేక్ ఫార్మేట్లు పెట్టారు సార్. ఫార్మేట్లు ఫేక్ పెట్టి గజాలు కొట్టించి ఆ గజాలు కూడా చంద్రబాబు ఇంటి దగ్గర, నారాయణ గారి ఇంటి దగ్గర, అటు పక్కన ఆర్వీఆర్ కంపెనీ ఆయన రాయల్ రఘు ఉన్నాడు సార్. వాళ్ళ ఇంటి కింద గజం 60,000 70,000 సార్. అక్కడ వర్షం 1 2 3 8 ఫ్లాట్లు కొట్టించారు సార్ ఫేక్ ఫార్మేట్లు పెట్టి. అనగాని సత్యప్రసాద్ వాళ్ళ బినామీ నూతక నాగేశ్వర్ ఉన్నాడు సార్. వాళ్ళు వీళ్ళంతా వెల్లపూడి రామకృష్ణ వైజాగ్ ఆయన రైట్ హ్యాండ్ సుబ్బారావు ఉన్నాడు సార్. మోతుకూరు సుబ్బారావు అక్కడ నుంచి చక్రం తిప్పి ఇక్కడ కొట్టించి బాబు గారి ఇంటి చంద్రబాబు ఇంటి దగ్గర గజాలు కొట్టించి 60,000 కోట్లు స్కాన్ చేశారు సార్. వాళ్ళ సిఐడి క్యాంటీన్లో సిఐడి ఆఫీస్లో క్యాంటీన్ పెడతాను చూశారు సార్. ఆవుల కిరణ్ అని కిష్టపాలెం గ్రామ పార్టీ ప్రెసిడెంట్ సార్. కన్నబాబు గారిని పట్టుకుని సార్ సిఐడి ఆఫీస్ లిఫ్ట్ కిందకు వస్తే కన్నబాబు గారిని పట్టుకుని లోకేష్ గారి ఇన్ఛార్జి ఎవరు ఒక ఆయన అబ్జర్వర్ వెస్ట్ గోదావరి ఎత్తున్నాడు సార్. వాళ్ళిద్దరు కలిసి సిఐడి నీదా, అమరావతి నీదా, ఇవేమనుకున్నావు, కన్నబాబు ఉంటావా, ఇస్తావా ఇవా అని ఆ టెండర్ వేయాలని అడిగాడు సార్. క్యాంటీన్కి టెండర్ వేయాలి కదా, అందరూ ఫాలో కదంటే ఇస్తావా ఇవ్వలేదని ఆయన మీద తగువాడి గొడవాడి చేశారండి సార్. మీ పేరు ఏం పేరు? చంద్రశేఖర్ అన్న. ఏ ఊరు శేఖర్? పినుమాకన్న చంద్రశేఖర్. పోలింగ్కి ఇవ్వలేదని చెప్పి మాకు వచ్చే కరెంటు, వాటర్ డ్రిప్ అన్నీ తీసేశారు. సరే పంట పోతే పోయింది, భూమి ఉంటుంది అని చెప్పి మేము అయినా కూడా ఇవ్వలేదు. తర్వాత మా దాని పక్కన వాగు నుంచి డైవర్షన్ రిజర్వేర్ అని చెప్పి ఆ వాటర్ అంతా మా పొలం వైపు డైవర్ట్ చేశారు. దానివల్ల కోత గురై రోజు కొంత భూమి పోతుంది. ఇది మే నెల. రేపు వర్షాకాలం వస్తే అసలు భూమి అనేది గజం కూడా మిగలదు. పూర్తిగా దౌర్జన్యమే. వీళ్ళ ప్రకారం ఒక రిజర్వాయర్ ఆడ కడుతున్నారు. ఆ రిజర్వాయర్లో ఈ భూమిని పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. కోత గురైందన్న నాకు మీరు శేఖర్ భూమి ఎక్కిపోయేసరికి చుట్టూ భూమిని తవ్వేసి శేఖర్ భూమిలోకి నీళ్లు రాణిస్తున్నాడు. ఆ భూముల వల్ల నేచురల్ గానీ సాయిల్ పోతా ఉంది. అది నేచురల్ ఫ్లడ్ అయితే నేను అడగనన్నా. గండి కొట్టి పెట్టింది ప్రైవేట్ భూముల నుంచి వీళ్ళు చేయడం వల్ల నా భూమి ఇరిగిపోయింది. అక్కడ ఎగ్జాక్ట్ గా నువ్వు చేసింది ఏదైతే డాక్యుమెంట్ తీసేసి ఎగ్జాక్ట్ గా ఇదే ఏ రకంగా వీళ్ళు ఇంటెన్షన్ దగ్గర వీడియోలు ఉన్నాయి. భూమి ఉన్న దీని మీదనే కేసేసి దీని మీద క్రిమినల్ ప్రొసీడింగ్స్ లాంచ్ చేద్దాం. చంద్రబాబు నాయుడు ఈ కేసులో ఎందుకు అరెస్ట్ చేయకూడదు అడుగుతాం. ఇంటెన్షనల్ గా ఒక మనిషిని నష్టపడుతూ ఆయన ఆస్తిని ధ్వంసం చేస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ముఖ్యమంత్రిగా ఏ పని అయితే నువ్వు చెయ్యకూడదు ఆ పని నువ్వు చేస్తూ నీ జీవితాన్ని రోడ్డు మీదకి తీసుకొచ్చే కార్యక్రమం నీది. ఆ శంకర్ అన్నది కూడా అది కూడా అంతే. 3 ఎకరాలు ఈయనని చెప్పినాడని చెప్పి మధ్యలో నుంచి కాలువ దొవ్వి మట్టి అమ్ముకొని
మట్ట అమ్ముకొని ఆ కాలువను అటనే ఇడిచిపెట్టేసి వ్యవసాయం చేయనీకోకుండా మనిషిని ఏమీ చేయనీకోకుండా చేస్తున్నాడు. నీ దగ్గర సాయిల్ ఆటోమేటిక్లీ పడిపోయేట్టుగా నీ రిజర్వాయర్ అని చెప్పి పెట్టి రిజర్వాయర్ దాకా నీ భూమి దాకా తీసుకొని వచ్చి నీ దాంట్లోకి నీళ్ళు వచ్చేట్టుగా చేసి నీ సాయిల్ అంతా దాంట్లో దౌర్జన్యంగా పడిపోయేట్టుగా చేస్తూ నీ జీవితాన్ని నాశనం చేసే కార్యక్రమం ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ ఇంతమంది రైతులు ఉసురు తగులే కార్యక్రమం జరుగుతూ ఉంటే చేయడం అనేది అన్యాయం. ఇది చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఖచ్చితంగా మేము అందరూ ఉసురు తగులుతుంది, దేవుడు ఖచ్చితంగా మొట్టికాయలు వేసే రోజు కూడా త్వరలోనే జరుగుతుంది. అది కూడా ఒకసారి మనం లీగల్ సెల్ పెట్టించి అది కూడా వేయించేద్దాం. ఇవన్నీ ఏ రకంగా దౌర్జన్యాలు చేసినారు అనేది కేసులు పెట్టించే కార్యక్రమాలు రేపు పొద్దున ఖచ్చితంగా జరుగుతాయి. ఈ ఆఫీసర్లు ఎవరెవరైతే బాధ్యులైనారో వాళ్ళందరి మీద కూడా రివర్స్ కేసులు ఖచ్చితంగా పడడం జరుగుతాయి. వీళ్ళందరినీ బాధితులు వీళ్ళందరినీ కూడా దోషులుగా పేర్కొంటూ ఖచ్చితంగా శిక్ష పడిచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది. అన్ని ఇంత ఉసురు తగిలేట్టుగా చేస్తూ ఇందరి జీవితాలతో ఆడుకోవడం అనేది ఏదైతే చేస్తూ ఉన్నారో అధికార దుర్వినియోగంతో చేస్తూ ఉన్నారో బాధ్యులందరికీ కూడా దీనికి మూల్యం చెల్లించక తప్పదు. ఖచ్చితంగా జరిగేటట్టు చేస్తాం. ఇది ఒకటి టేకప్ చేసుకునే కార్యక్రమం. కమిటీని క్రియేట్ చేద్దాం. కమిటీని క్రియేట్ చేసి ఆ కమిటీ ఆధ్వర్యంలో ఎవరికైనా ఏదైనా రిప్రజెంటేషన్స్ ఏదైనా ఉంటే ఈ కమిటీ రేపటికల్లా డిక్లేర్ చేసేస్తాం. ఈ కమిటీ వీళ్ళంతా వచ్చేట్టుగా కూడా పెడతాము. ఎవరికైనా ఏదైనా ఉంటే కూడా వాళ్ళు వెంటనే అప్రోచ్ అయ్యేట్టుగా చేస్తాం. ఆ తర్వాత లీగల్ సెల్ కూడా పార్టీ నుంచి ఈ కమిటీ ఆధ్వర్యంలో పనిచేసేట్టుగా లీగల్ సెల్ కూడా తీసుకొచ్చేద్దాం. నాకు సాయంత్రం కల్లా లీగల్ సెల్ కూడా తయారు చేసి పెట్టించేసి అల్టిమేట్గా అందుకని ఈ కమిటీని క్రియేట్ చేద్దాము. ఈ కమిటీ ద్వారా ఎవరికైనా ఏదైనా గ్రీవెన్స్ ఉంటే తీసుకునేట్టు చేద్దాం. లీగల్గా సపోర్ట్ చేసే కార్యక్రమం కూడా చేద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.